రెండవ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేయాల్సిందిగా డాక్టర్ ప్రవీణ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం 10వ బౌద్ధ మహాసమ్మేళనానికి విచ్చేసినాము. మనకు ఉన్నది సమయం చాలా తక్కువ. మనం ఒకే రోజు ఈ సమ్మేళనాన్ని గడుపుకుంటున్నాం కాబట్టి మనం అనవసరమైన డిస్టర్బెన్స్లతో టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ కూర్చుంటే మనము ఈ రెండవ సమావేశాన్ని నిర్వహించుకోగలం. ఈరోజు మనం చేసుకుంటున్న ఇది చాలా గొప్ప ఒక గొప్ప పండుగ లాంటిది. బౌద్ధం అనేది ఈరోజు ప్రపంచానికే ఒక దారి చూపే మార్గం అయిపోయింది. ఒకప్పటి ఇది మనం మళ్ళీ తిరిగి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండవ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాను. మొట్టమొదటిగా మన సభాధ్యక్షులు టీబీఎస్ఏ అధ్యక్షులు ఉపాసక పరంధాములు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మన జాతీయ అధ్యక్షులు టీబీఎస్ఐ ఉపాసక చంద్రబోధి పాటిల్ గారికి స్వాగతం పలుకుతున్నాను. చంద్రబోధి పాటిల్ గారు వేదికను అలంకరించవలసిందిగా, అలాగే మన ఉపాసక భీమ్రావ్ అంబేద్కర్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ టీబీఎస్ఏ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. చంద్రబోధి పాటిల్ గారికి వెల్కమ్ అండ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మనందరికీ ఎంతో ప్రీతమ ఆఫీసర్ గారు మన ఉపాసక మల్లెపల్లి లక్ష్మయ్య గారు స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మల్లెపల్లి లక్ష్మయ్య సార్. ఉపాసక శంకర్ డాంగ్రే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌతమ ప్రసాద్ గారిని ఉపాసకులు జడ్జి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్. అండ్ ఉపాసకులు సమాంతర వరుణ్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఉపాసకులు ఎస్ఎస్ఆర్ భూపతి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉపాసకులు జగదీష్ గనోయ్ గారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాను. జగదీష్ గనోయ్ సార్కి ఆహ్వానం పలుకుతున్నాను. చిన్న సవరణ. డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు వేదికను అలరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. చాలా గొప్ప పరిశోధకులు, రచయిత, వారిని వేదికను అలరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా రచయిత, పరిశోధకులు బొర్రా గోవర్ధన్ గారిని వేదికను అలరించాల్సిందిగా మనవి చేస్తున్నాం.
అలాగే మన ప్రధాన కార్యదర్శి టీబీఎస్ఐ తెలంగాణ ఉపాసకులు శీలం ప్రభాకర్ని గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి ఒక అజ్ఞాతమైన వ్యక్తి ఉన్నారు. వారిని గట్టి చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాలి. కేకే రాజా గారు దయచేసి వేదికను అలరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. కేకే రాజా గారిని వేదికను అలరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రాం ప్రారంభించే ముందు ముఖ్య అతిథులు ఉన్నారు, వాళ్ళను ఆహ్వానిద్దాం. వారిలో ముఖ్యంగా సంజయ్ జైవాని నాగపూర్ నుండి రావడం జరిగింది. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. సంజయ్ గవాని బౌద్ధం మీద మరి సుమారు 3 గంటల నాటికను చాలా కళాత్మకంగా నిర్వహించడం జరిగింది. అలాగే చాలా ప్రదర్శనగా మరి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రదర్శించడం జరిగింది. సార్ గారికి స్వాగతం తెలుపుదాం. అలాగే మన ప్రోగ్రాం చూడడానికి మన ప్రోగ్రామ్ను ఎంకరేజ్ చేస్తూ మనకు అన్ని రకాలుగా వెన్నుదండుగా ఉంటూ మరి అమెరికా నుంచి రావడం జరిగింది మౌద్ గ్యాలన్ గారు ఉపాసక్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. వెల్కమ్ సార్. మౌద్ గ్యాలన్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. అలాగే వేణుగోపాల్ గారు ఐఆర్టీఎస్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్, ప్లీజ్. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి. ప్రియమైన బౌద్ధ ఉపాసక ఉపాసికలకు, అలాగే చిన్నారి పిల్లలకు మరియు వేదిక పైన ఉన్న ప్రముఖులకు బౌద్ధానికి మరి వారి యొక్క జీవితాలను అంకితం చేస్తూ బౌద్ధాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఎందరో మహానుభావులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ మీకు వారందరూ పరిచయం అయ్యారు. మరి వారి పేరు ప్రత్యేకంగా వారికి పేరు ప్రస్తావించవలసిన అవసరం లేదు. అలాగే స్టేజ్ కింది భాగంలో చాలామంది పెద్దలు ఉన్నారు. పేరు పేరున మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా మరి ఈరోజు ఇది ఒక శుభదినముగా భావిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. అలాగే మరి ఎందరో ఉపాసకులు జస్ట్ తెలంగాణ బిఎస్ఐ పిలుపు మేరకు సుదూర ప్రాంతాల నుంచి వెహికల్ అరేంజ్ చేసుకొని కష్టం అనకుండానే సంతోషంగా హాజరై ఈనాటి ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ మరి పేరు పేరున మీకు బుద్ధవందనం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు మనం ఒక ఎక్కడో దూరం నుంచి వచ్చి గంటల తరబడి ఇక్కడ మనం సమయాన్ని వెచ్చిస్తున్నాము. ఈ సమయం వృధా కావద్దని ఇక్కడ సభాముఖంగా మనము ఒక ప్రామిస్తో, ఒక సంకల్పంతో ఈ ప్రాంగణాన్ని వదలాలని మనం కోరుకుంటున్నాను. ముఖ్యంగా
మరి బాబాసాహెబ్ యొక్క ఆశయం నెరవేరాలంటే మరి మనం అందరము సమిధలుగా మారవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి ఇందులో భాగంగానే మరి మీలో ఒక సంకల్పం ఉంది కాబట్టి అంత దూరం నుంచి రావడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ప్రేమైన మిత్రులారా, మరి ఈ బౌద్ధము మరి ఎందుకు తీసుకోవాలి, దీని యొక్క ఆవశ్యకత ఎందుకు మరి అనే అంశం పైన మరి మాట్లాడడానికి చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఏది ఏమైనా బౌద్ధం అనేది మనిషి యొక్క వ్యక్తిగత జీవితానికి కాదు, తన కుటుంబానికి, తన దేశానికి, ఈ ప్రపంచానికి అవసరం ఉన్నది. కాబట్టి ఈ బౌద్ధాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈ మధ్యలో మనకు తెలుసు, బౌద్ధం ఉరకలు వేస్తుంది, బౌద్ధ రథచక్రము పరిగెడుతుంది. మరి ఆ పరిగెత్తే క్రమంలో మనవంతుగా మరి ఆ బౌద్ధానికి చేయుతనిస్తే ఇంకా ముందుకు స్పీడ్గా పరిగెత్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఏ శక్తి కూడా ఆపలేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ ప్రపంచానికి దిక్సూచి బౌద్ధమే శరణ్యం. మనం చెప్పేది కాదు, ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని మతాలను పరిశోధించి శోధించి ఈ సమాజానికి ఏది అవసరమో అనే దిక్సూచిగా చూపించాడు. కాబట్టి దీన్ని మించిన మతము ధమ్మము అంటూ ఏది లేదు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న మేధావులందరూ ఈ ధమ్మం వైపే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా మరి ఈ ధమ్మాన్ని ముందు తీసుకునే క్రమంలో మన అందరి బాధ్యత ఉన్నది. కాబట్టి మనము మరి చేయి కలిపి ఈ ధమ్మాన్ని తెలంగాణ కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ నలుమూలలో వ్యాపించడానికి ప్రయత్నం చేద్దామని మరి సంకల్పంతో మనం ఈ ప్రాంగణాన్ని, కట్టయ్య గారి ప్రాంగణాన్ని వదిలి వెళ్ళాలని మనం కోరుకుంటూ, మరి ఇప్పుడు చాలామంది వక్తలు ఉన్నారు. ఆ వక్తలు స్పీచెస్ కానీ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు మనం వినే అదృష్టం మనకు చాలా అదృష్టంగా భావించాలి. వారిలో భాగంగా ఇప్పుడు మరి కార్యక్రమం ప్రారంభించే ముందు రచయిత సుమారు 100 పుస్తకాలు రచించడం జరిగింది. ఆయన యొక్క సేవలు మరి ఊరు వాడ అనకుండా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరుకున్నాయి ఆయన రచనలు. మరి ఇప్పుడు ఒక గొప్ప రచన బాబాసాహెబ్ను కొత్త కోణములో ఆవిష్కరించడానికి రచించడం జరిగింది బొర్ర గోవర్ధన్ గారు. అలాగే సార్ గారి యొక్క పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకుందాం, తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి మరి పుస్తక ఆవిష్కరణ మరి జాతీయ అధ్యక్షులు చంద్రబోధ్ పాటిల్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ భీమరావ్ అంబేద్కర్ గారు ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. गच्छामि धम्मं शरणं गच्छामि థ్యాంక్ యూ సార్. మరి ఒకసారి రచయితను ఒకసారి ఈ శీల శిఖరం అంటే బాబాసాహెబ్ యొక్క శీలం గురించి కొత్త కోణంలో బాబాసాహెబ్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మరి ఆ విషయాన్ని మన శివనాగరెడ్డి గారి ద్వారా మరి తెలుసుకుందాం. కావున సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అనిత
అనితారెడ్డి గారు, శీలం అనితారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పుస్తకం గురించి శివనాగరెడ్డి గారు మాట్లాడతారు. ఈ పుస్తకం తొలి 100 కాపీలని శీలం అనిత, శీలం ప్రశస్తి, శీలం ప్రభాకర్ వాళ్ళు తొలి 100 కాపీలు వాళ్ళు కొన్నారు. ఒక పుస్తకం ఇక్కడ వేదిక మీద అందిస్తున్నాము. రండి సార్. నమో బుద్ధాయ, జై భీమ్. ఈనాడు అత్యంత పరమ పవిత్రమైన రోజు. ఎందుకు అంటే 10 సంవత్సరాల క్రితం బౌద్ధ మహాసమ్మేళనం పేరిట అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడొకటి ఇక్కడొకటి ఉన్న బౌద్ధ సంఘాలు సమాజంలో ఉన్న రెండు దారులు. ఒకటి మనువాదం, రెండోది మనవాదం. మనువాదాన్ని తుదముట్టించి మనవాదాన్ని ప్రచలితం చేయటానికి కృషి చేస్తున్న అశేష అంబేద్కరైట్లంతా ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే బౌద్ధానికి ఒక వేదిక దొరుకుతుంది. అసమానతలకు యుద్ధంగా బౌద్ధాన్ని మనం ప్రచారం చేయొచ్చు అన్న తలంపుతో 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బౌద్ధ మహాసమ్మేళనం ఈరోజు ఇంత అద్వితీయంగా, మీరు ఆలోచించండి, అప్పుడు కొద్దిపాటి వనరులతో చేసుకోవటానికి వీలైతే ఇప్పుడు మనకు మరో మహాదాయక అంటారు. ఆయన పేరు కోరుకోడు, కనిపించడు. ఆయన కనిపించని దాన రాజు అన్నమాట. కాబట్టి ఆయన ఎవరో కాదు, కేకే రాజా గారు. ఆయన ఏ పని చేసినా కూడా ఆలోచనలు రాచరికపు అంటే అరాచకం కాదు, రాజా అంటే అందరికంటే ఉన్నతుడు అంటాము మనం. ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఆచరణలు మహోన్నతమైనవి. అన్నిటికీ మించి ఆయన మైత్రీభావం మహోన్నతమైనది అనమాట. అదిగో ఆయన కారకుడు. ఈరోజు ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆదర్శంగా నిలిచింది. ఎందుకు అంటే ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ 10వ మహాసమ్మేళనం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. రాగల బౌద్ధ మహాసమ్మేళనానికి మార్గదర్శనం చేస్తోంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న ఉపాసకులు, అంతకుముందు మనందరినీ ధమ్మ పదం వైపు మళ్లించిన భిక్షు సంఘానికి, మీ అందరికీ హృదయపూర్వక ధమ్మాభివందనాలు. ఇది ప్రసంగ సమయం కాదు, కానీ 4 ముక్కలు మాట్లాడుకోవటం అవసరం కాబట్టి 5 నిమిషాలలోపు నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, 2500 సంవత్సరాలకు పూర్వమే కులాల కుంపట్లను కూలగొట్టి అసమానతలను రూపుమాపి అంటరానితనాన్ని కనిపించకుండా చేయటానికి చేసిన మొట్టమొదటి విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చిన బుద్ధ భగవానుని బాటల్లో ఆ తరువాత నడిచినటువంటి ధమ్మాశోకుడు, మళ్ళీ ధమ్మాశోకుడు తర్వాత మనందరం చూసాం. ఒకరోజు ఉజ్వలంగా వెలుగొందిన, దీపాల దిన్నెలుగా వెలుగొందిన మహాస్తూపాలన్నీ కూడా కునారిల్లి లంజల దెబ్బలైనాయి. చూడండి, ఎంతటి మహోన్నత ధార్మిక ప్రగతికి చిహ్నంగా వెలుగొందిన ధమ్మ స్తూపాన్ని లంజదెబ్బలు అంటామా? మనం సిగ్గుపడాలి. 1 సంవత్సరం కాదు, యుగాల పాటు సిగ్గుపడాలి. అది ఎవరు? మనమే చేసుకున్నాం. దాని నుంచి బయటకి తీసుకురావటానికి ఒక మరో మహోన్నతుని ఉషోదయమైంది. అది ఎవరో కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధిసత్వుడు. ఆయన కూడా మనలాగే ఇంక్లూడింగ్ మీ, నేను, నా కుటుంబం, నా ఉన్నతి, నా కుటుంబానికి కొద్దిపాటి ఆస్తులు, నా పిల్లలకు మంచి అల్లుళ్ళు లేక కోడళ్ళు, ఒక ఇల్లు, 4-5 కార్లు అని అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన జీవితమే విప్లవం, ఆయన జీవితమే యుద్ధం. ఏనాడు అలా కొంచెం సేపు విశ్రమిద్దామంటే ఆయనకి సమయం దొరకలేదు. ఆ విశ్రమించే సమయం కూడా నా బహుజనుల కోసం నేను వెచ్చిస్తాను అని విశ్రమణ అలా తీసుకున్నాడు ఆయన మహనీయుడు. ఆ మహనీయుడు గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే.
చాలా కాలం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. చాలామంది అంబేద్కర్ అంటే అసలు ఆ పేరే అంటరాంతరంగా చూస్తున్నారు. చాలా తప్పు. ఇవాళ నేను ఇలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా, ఇలా మా భార్య స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నా, నా పిల్లలు స్వేచ్ఛగా స్కూల్కు వెళ్తున్నా, నేను ఎక్కడికైనా తిరుగుతూ ఉంటూ నా ఇష్టం వచ్చిన పని నేను చేస్తున్నాను అంటే అది రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛకు కారకుడు మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారే లేకుండా ఉంటే ఆ 161 రోజుల్లో ఆ రాజ్యాంగాన్నే రాయకపోతే, ఆయన రాసిన పెన్నులో బౌద్ధం అనే ఇంకు లేకపోతే, తాను చిన్నప్పుడు పడిన అనేక కష్టాలు కన్నీళ్లుగా మారి వాటిని దాహార్తిని ప్రజల బాధలను తీర్చే ఒక చక్కటి ఆలోచనకు ఆచరణాత్మక రూపమే అద్భుతమైనటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఇప్పటికి కూడా మనం అందరం నెత్తిని పెట్టుకోవాలి. అదే అంబేద్కర్ సాహెబ్ పాదాల ముద్రికలను మనం నెత్తిని పెట్టుకున్న విషయం. నేను ఎమోషనల్గా చెప్పట్లేదు, ఆయన గురించి నేను చాన్నాళ్ళు చదవలేదు, అది నేను చేసినటువంటి చాలా తప్పు. ఆ తరువాత ఈ బౌద్ధ మహాసమ్మేళనంలో నేను హాజరవుతున్నప్పుడు మాత్రమే అప్పుడో ఒక బుక్కు చదువుతూ, ఆ తర్వాత బొర్రా గోవర్ధన్ గారు ఆయన మహారచయిత, ఆయనకు కూడా పొగడ్తలు అక్కర్లేదు. దశాబ్దాల కాలంగా ఆయన బుద్ధుణ్ణి ఇంటబట్టించుకొని అంబేద్కర్ని వంటబట్టించుకొని 2 కలగలుపుగా చక్కటి రచనలు పుంకాలుగా రాస్తూ 100కు పైగా మనకు అందించాడు. వాటిని చదువుకుంటే చాలు, మనం కూడా నికార్సైన నిజమైన అంబేద్కర్ వాదులం అవుతాం, బౌద్ధ అభిమానులం అవుతాం. అదిగో ఆ పరంపరలో ఆయన అంతకుముందు మహోన్నతుడు అంబేద్కర్ అనే పుస్తకం రాశారు, ధమ్మాంకురం అనే పుస్తకం రాశారు, ఇంకా అనేక వందల వ్యాసాల్లో ఆ మహనీయుని గురించి కీర్తించారు. ఈ తరానికి ఆయన గుణగణాలను అందించారు. మనం ఆచరణీయ మహోన్నతుడు అంబేద్కర్ బాబాసాహెబ్ అని ఆయన ఒక ఉద్యమంలా చేపట్టారు. అయితే ఈరోజు వచ్చినటువంటి ఈ అద్వితీయమైన పుస్తకం మనందరికీ తెలుసు. బౌద్ధం శీలం, సమాధి, ప్రజ్ఞ అనే 3 పిల్లర్లపై నిలబడింది ధమ్మం అని అంటామే. వాటిల్లో శీలానికి ఎంత ముఖ్యమో మార్నింగ్ కూడా మనం బౌద్ధ ఆచార్యులు శీలానికి ఉన్న గొప్ప గుణాన్ని చెప్పారు. అలా శీలం అనేది అంబేద్కర్ మహాశయుని ఒళ్ళు దేహంలో అణువునా ఉన్నదేమిట్రా అంటే శీలమే. ఆయనకి ఆస్తి లేదు, శీలం ఉంది. ఆయనకి అంతస్తులు లేవు, సమాధి ఉంది. సమాధి అంటే చక్కటి ఏకాగ్రత. ఆయనకు మిగతా సౌకర్యాలు లేవు, ప్రజ్ఞ ఉంది. చూసారా, ఆ ప్రజ్ఞతో మనందరినీ కూడా ఆయన ఒక చక్కటి మార్గం చూపించాడు. ఇక ఇంతవరకు ఎవరి చూడని కోణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వం ఇందులో ఉంది. ఎందుకుంది? కేవలం జీవితాన్ని గురించి రాయలా, కానీ జీవితం కూడా ఉంది. కేవలం ఆయన సాధించిన విజయాల గురించి రాయలా, కానీ విజయాలతో పాటు ఆయన పడిన కష్టాలు ఉన్నాయి. కేవలం కష్టాలు నష్టాలే రాయలా. ఆయన ఒక్కసారి కంట నీరు పెడితే ఈ రాతి మనిషి కంట కన్నీళ్ళ అని ఎగతాళి చేశారు చాలామంది. ఎందుకు కంట కన్నీరు పెట్టాడో తెలుసా మీకు? భారతదేశంలో మహోన్నతంగా సాగిన బౌద్ధం పతనమైంది అని ఒక ఉపన్యాసాన్ని విని ఆయన కూడా ఉపన్యసిస్తూ కళ్ళమ్మటే ధారకారించాడే ఆ మహనీయుడు అన్నమాట. అప్పుడు ఆలోచించాడు, దీనికి ఒక మార్గాన్ని చూపించాలి మనమని. అలా ఒక్క పారాగ్రాఫ్ మాత్రం నేను చదివి వినిపిస్తాను మీకు. దయచేసి నన్ను మన్నించండి, అనర్గళంగా మాట్లాడవచ్చు, కానీ అనేక విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో ఆయన బహుజన స్వాతంత్ర్య దినం, మళ్ళీ ఎవరైనా ఆ మాట వాడారా? బొర్రా గోవర్ధన్ గారు వాడారు. బౌద్ధ చరిత్రలో అపూర్వ ఘట్టం అనేకం ఉన్నాయి. బౌద్ధం 2500 సంవత్సరాల ప్రయాణాన్ని మా బుద్ధవనం ప్రత్యేక అధికారి, ఆయన కూడా గొప్ప బౌద్ధాభిమాని, అంబేద్కర్ గురించి ఆయన తాత్వికత గురించి ఆయన చదివిన అంత ఇంకెవరూ చదివి ఉండరేమో అని నేను అనుకుంటాను. నాకు వారితో ఉన్న పరిచయ భాగ్యం వల్ల. డాక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు 2500 సంవత్సరాల బౌద్ధ ప్రస్థానాన్ని, సిద్ధార్థ గౌతముడు, ఆ తర్వాత అశోకుడి నుంచి అంబేద్కర్ వరకు, ఆ తర్వాత భారత రాజ్యాంగం, దేశ విదేశాల్లో బౌద్ధ ప్రయాణం, ఇదంతా కూడా ఆయన ఒక చక్కటి దృశ్యరూపంగా తీసుకురాదలుచుకున్నారు. అది ఆ తర్వాత
నా జీవితం బౌద్ధానికి అంకితం అన్నాడు ఆయన మహనీయుడు. నేను చాన్నాళ్ళు బౌద్ధం వంట పట్టించుకోలేదు, దాని గురించి చదవలేదు, మార్క్సిజమా బుద్ధిజమా అన్నప్పుడు మొగ్గు చూపింది బౌద్ధం వైపు. తర్వాత ధర్మదీక్ష తీసుకున్నాడు, మనందరికీ తెలిసే. అది మహోజ్వల ఘట్టం భారతదేశ చరిత్రలో. దయచేసి టెక్స్ట్ బుక్లో మనం దాన్ని పాఠాలుగా ప్రతి రాష్ట్రంలోనూ అంబేద్కర్ మహాశయుని ధర్మదీక్ష పాఠ్యాంశంగా ఉండవలసిన అవసరం ఉంది, లేకపోతే మనం కోల్పోతాం. అది అవసరం. పారమితలు అంటే ఏమిటి? పరిపూర్ణతలు. నన్ను బయట ఎవరైనా సరే శివనాగిరెడ్డి పిహెచ్డి ఉంది, ఆయన గొప్ప విద్యావేత్త అనుకుంటే తప్పు. నాలో ఎన్నో లోపాలు ఉంటాయి, నాలో పరిపూర్ణతలు లేవు. కానీ బుద్ధుడు బోధించినటువంటి 10 పరిపూర్ణతలను మనస వాచ కర్మన ఆచరించి అనుసరించి చూపినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడు. అందుకనే ఆయన్ని బోధిసత్వుడు అన్నారు. ఎవరో నేను అనలేదు, మా కేకే రాజా గారు అనలేదు, తర్వాత బొర్రా గోవర్ధన్ గారు అనలేదు. పరమ పూజ్య దలైలామా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బోధిసత్వుడు అన్నాడు. అంతకంటే మనకేం కావాలి? అది కూడా ఆయన జీవించి ఉండగా తాను ఆ మాట విని ఒళ్ళంతా పులకించిపోయాడు అంబేద్కర్ సాబ్. కానీ తన వినయం అంతటి గొప్పవాడిని కాదు అని అలా మౌనంగా తల ఇలా ఆడించాడు. చూడండి ఎంత గొప్పవాడు. ఒక్కసారి మహనీయుడికి కరతాల ధ్వనులు. వినయ సంపన్నుడు, అహంకారంతో ఊగిపోలేదు. ఆ తర్వాత శీలశిఖరం. శీలశిఖరం అంటే మనకి ఇక్కడ శీలం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎంతమంది ఇంటి పేరు శీలం ఉంది చెప్పండి? చాలా తక్కువ మంది. ఈసారి నేను మా ఇంటి పేరు మార్చుకొని శీలం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. పెట్టుకుంటే బాగోదు, ఆచరించినప్పుడు బాగుంటుంది. అలా మహోన్నత అయిపోయింది. లాస్ట్ మహోన్నతుడైనటువంటి అంబేద్కర్ నిలువెల్లా ఒక శీల శిఖరం, మహోన్నత శిఖరం. మనం మేరు నగధీరుడు అని రకరకాలుగా పొగుడుతామే, అవన్నీ పొగడ్తలకే పరిమితమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ శీల శిఖరం. అదిగో అన్ని విషయాలను ఈ మహనీయుడు బొర్రా గోవర్ధన్ గారు దీనిలో వివరించారు. నేను మొత్తం చెప్పను. వడ్డించబోయే భోజనంలో ఇవి ఉంటాయి అని మాత్రం మీకు ప్రస్తావించి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బాబాసాహెబ్ యొక్క వ్యక్తిత్వం గురించి బొర్రా గోవర్ధన్ గారి బుక్లో ఏమి మరి పొందుపరిచాడో తెలియజేయడం జరిగింది. మా అందరి తరపున మీకు బుద్ధవందనం తెలియజేస్తున్నాం. అలాగే ఓకే बंती जी लो बंती जी लो आप आइए ना यहाँ पर बैठिए बंती जी. మరొకటి విషయం ఏంటంటే ఈరోజు మరి మన తెలంగాణ బౌద్ధ మహాసమ్మేళనానికి మన జాతీయ కార్యవర్గ సభ్యులు రావడం జరిగింది. చంద్రబోధి పాటిల్ గారు, అలాగే భీమ్రావ్ అంబేద్కర్ గారు, అలాగే మన బిఎస్ఐ ట్రస్టీ చైర్మన్ డాక్టర్ హరీష్ రవాలియా గారు రావడం జరిగింది. సార్ గారికి స్వాగతం తెలుపుదాం కరతాల ధనులతో. వెల్కమ్ సార్, జై భీమ్. అలాగే మరి మన కార్యక్రమానికి మరి విజయవంతం చేయాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా బాధ్యులు, ప్రధానమైన వ్యక్తులు, జిల్లా బాధ్యులు కావచ్చు, అలాగే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ భాగ్యవాన్ గారు, అతని సమూహం కలిసి సుమారు 150 మంది 2 బస్సులను కట్టుకొని రావడం జరిగింది. వారందరికీ మనకు స్వాగతం తెలుపుదాం. స్వాగతం అండి నిజామాబాద్ టీంకు మరియు కామారెడ్డి టీంకు. అలాగే ఇక్కడ కొంతమంది ప్రముఖులు రావడం జరిగింది. మరి వాళ్ళందరూ అది చింతా శ్రీరామూర్తి గారు, సీనియర్ బుద్ధిస్టు. మనము ఈరోజు బుద్ధిజం తీసుకోవడానికి 100 కారణాలు చూపిస్తున్నాము. కానీ మరి వాళ్ళు 40 సంవత్సరాల క్రితమే బౌద్ధం తీసుకొని మనకు మార్గాన్ని చూపించారు. సార్ కూడా మన అందరి తరపున బుద్ధవందనం తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మరి మనమందరము ఒక్కసారి గట్టిగా మరి కరతాల ధ్వనులు వినిపించాలి. ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కేకే రాజా గారు గట్టిగా 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 నెక్స్ట్ ఇప్పుడు మరి ఒక వక్తను మన వక్త, అలాగే రచయిత, అలాగే జర్నలిస్టు అయిన మరి మల్లెపల్లి లక్ష్మయ్య గారు మీ అందరికీ సుపరిచితము. సార్ ఎన్నో ఆర్టికల్స్ రాయడం జరిగింది, రెగ్యులర్గా రాస్తూ ఉంటారు. జ్యోతిలో
ప్రతి శుక్రవారం తన ఆర్టికల్స్ వస్తుంటాయి. అలాగే సార్ గారు మరి మన నాగార్జున సాగర్లో మరి బుద్ధవనం అనే ప్రాజెక్టు మరి అంటే దాన్ని ఒక ప్రెస్టేజ్గా ఒక సంకల్పంతో తను తీసుకొని ఈరోజు పూర్తి చేసేసి మనకు అందించారు. కాబట్టి సార్ యొక్క మరి బౌద్ధం మీద మన అభిమానాన్ని మరి ఆయన నోటి ద్వారానే విందాం. కాబట్టి సార్ను ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. జై నమో బుద్ధయ్య. మన సార్ మాట్లాడే ముందు ఒక చిన్న ప్రకటన. దయచేసి నెక్స్ట్ సెషన్లో మన పెద్దలు ఉంటారు కాబట్టి నెక్స్ట్ సెషన్కు అందరూ సంసిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ సార్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీరు ఉంటారు కదా, మీరు ఓకే. థ్యాంక్ యూ సార్. నమో బుద్ధయ్య. జై భీమ్. ఈరోజు 10వ బౌద్ధ మహాసమ్మేళనం జరుపుకుంటున్న మీకు మాకందరికీ అభినందనలు. అందరికీ దమ్మ నమస్కారాలు. చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఏ సిద్ధాంతానికైనా, ఏ తాత్వికతకైనా, ఏ ఆచరణకైనా గతం, వర్తమానం, భవిష్యత్తు 3 ఉంటాయి. బౌద్ధం కూడా గతము, వర్తమానం, భవిష్యత్తు ఉంటుంది. గతం ఏంటి, బౌద్ధం, వర్తమానం ఏంటి, భవిష్యత్తు ఏమిటి అనేది మనకు అర్థమైనప్పుడు ఆ సిద్ధాంతాన్ని, ఆ తాత్వికతని ఆచరించడానికి వీలవుతుంది. లేకుంటే అది ఏమవుతుందంటే మూఢనమ్మకంగానన్నా మిగిలిపోతుంది, లేకుంటే ఒక ఎమోషన్స్గానన్నా మిగిలిపోతుంది. మూఢనమ్మకం మిగిలిపోయిన ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా అది సమాజాన్ని నిరోధిస్తుంది. ఎమోషన్గా మిగిలిపోయింది ఏదైనా కూడా తాత్కాలికమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది. కానీ బౌద్ధం గతము, వర్తమానము, భవిష్యత్తుకు ఉండే ఒక అజరామరమైన తాత్వికత అనడానికి మన దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది ఆ విషయాలపైన మాట్లాడారు, రాశారు కూడా. మనం బౌద్ధ ధమ్మం గురించి చాలామంది చెప్పారు. త్రిశరణం నుంచి మొదలుకొని పంచశీల, 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గం, దశపారమితలు, ఇవన్నీ మనకు తెలుసు. మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. కానీ వీటన్నిటిలో చాలాసార్లు ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఒకే ఒక విషయం గురించి. బౌద్ధాన్ని చాలామంది తెలిసో తెలియకో దాన్ని వ్యక్తిగత అంశంగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. బౌద్ధం అంటే వ్యక్తిగతం, అంటే నువ్వు బాగుండాలి, నువ్వు ఇతరులను ఏమనొద్దు, నువ్వు ఇతరులను ఏమి హింసించొద్దు, నువ్వు ఇంకోటి చేయొద్దు. కానీ ఆ వ్యక్తిగతమైన అంశం ఏదైతే ఉందో అది సామాజిక అంశంగా, సామాజిక పరమైన విషయంగా బుద్ధుడు చూశాడా లేదా? బుద్ధుడు చేసిన పని కేవలం వ్యక్తిగతమైన అభివృద్ధి, ఆయన మంచివాడు అనే దగ్గర ఆగిపోయిందా, లేదు సమాజాన్ని మార్చి ముందుకు తీసుకెళ్ళగలిగిందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పంచశీల అనేసరికి మనం చాలాసార్లు వ్యక్తిగత నువ్వు అబద్ధం ఆడొద్దు, అందులో చాలా చాలా పరిమితమైన మాటల్ని మనకు బోధించారు. అబద్ధం ఆడొద్దు అంటే నేను వాళ్ళ మీటింగ్లో ఉండి ఏదో ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, ఏదో మీటింగ్లో ఉన్నా అని చెప్పలేక సార్ నేను ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పొచ్చు. కానీ దాంతో ఏ ప్రమాదం లేదు, ఎవరికి ప్రమాదం లేదు, నాకు ప్రమాదం లేదు, ఆఫీసర్కు ప్రమాదం లేదు. కానీ అది కాదు బుద్ధుడు చెప్పింది. దొంగతనం చేయొద్దు అని బుద్ధుడు చెప్పలే, అది కూడా కాదు. మద్యం సేవించొద్దు, అమ్మాయిలను అవమానించొద్దు, లేదు ఇతర రకాలైన విషయాల పట్ల వ్యామోహపడొద్దు అని చెప్పడం అనేది బుద్ధుడి యొక్క ఉద్దేశం కాదు. ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఒక బ్రాహ్మణ వ్యవస్థ, పూజారి వ్యవస్థ మొత్తం సమాజాన్ని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. ఏం ధ్వంసం చేస్తున్నది? వాళ్ళు పూజా విధానం ద్వారా, వేదాల ద్వారా, యజ్ఞాల ద్వారా వాళ్ళ యొక్క
ఆదాయాన్ని, బతుకు తెరువుని, దోపిడిని రక్షించుకోవడానికి ఇటువంటి విషయాలను ప్రవేశపెట్టారు. అందుకేం చెప్పారు? మొట్టమొదటి అబద్ధం చెప్పకూడదంటే అబద్ధం చెప్పకూడదు కాదు. వాళ్ళు ఏం చెప్పారు సమాజానికి? మీరు గనక వేదాలు యజ్ఞాలు చేయకుంటే, వేదాలు పాటించకుంటే మీకు పునర్జన్మ ఉండదు, పునర్జన్మ ఉంటే నాశనం అయిపోతారు, మీ బతుకు బాగుండదు అని చెప్పారు. అదేవిధంగా మీరు 100 ఆవులను ఇవ్వండి, బలివ్వండి అని చెప్పారు. అదేవిధంగా వాడిని భయపెట్టి తీసుకున్నారు. ఆదిన్న దాని అంటాం, అంటే ఇవ్వని దాన్ని లాక్కోవటం, అబద్ధం ఆడటం కాదు. అదేవిధంగా యజ్ఞయాగాదుల్లో హింస మాత్రమే కాదు, తాగుడు మాత్రమే కాదు, అమ్మాయిల్ని అవమానించడం కూడా భాగమైంది. దీనివల్ల ఏం జరిగింది? వ్యక్తులకు మాత్రమే ప్రమాదం జరగలేదు, మొత్తం వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. రాజులు, వ్యాపారస్తులు, రైతులు వీళ్ళందరూ తమ ఆస్తులను పోగొట్టుకున్నారు, తమ భూములను అమ్ముకున్నారు. వేల పశువులతో, ఎన్ని పశువులతో యజ్ఞం చేస్తే వాడు అంత గొప్పవాడు. వాడు 1,00,000 చేస్తే వాడు 2 లక్షలతో చేయాలి, వాని ఇల్లు నాశనం అయిపోతుంది. ఈ 5 విషయాల్ని బుద్ధుడు అనేవాడు తీసుకొచ్చి మొత్తానికి యజ్ఞాలను ఆపడం అనేది జరిగింది. యజ్ఞాలను ఆపడం అనేది బుద్ధుడి యొక్క ఒక ప్రధానమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక కార్యక్రమమైనది. అది ఎప్పుడైతే ఆగిపోయిందో, అది ఎప్పుడైతే నిలిచిపోయిందో, అప్పుడు సమాజంలో ఒక ఆర్థికమైన, సామాజికమైన, రాజకీయమైన వెలుగు కనిపించింది. చాలామందికి ఆశ్చర్యంగా, మీకు ఉందో లేదో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది బౌద్ధం గురించి మొదట చదువుతున్నప్పుడు. రాజులు ఎందుకు బుద్ధుడిని అనుసరించారు? వ్యాపారస్తులు ఎందుకు బుద్ధుడిని అనుసరించారు? రైతులు ఎందుకు బుద్ధుడిని అనుసరించారు? ప్లీజ్, రైతులు ఎందుకు బుద్ధుడిని అనుసరించారు అని అనుకుంటే, కేవలం బ్రాహ్మణుని దోపిడి వలన బలైపోతున్న ఈ 3 వర్గాలు బుద్ధుడి వలన జ్ఞానోదయమై బౌద్ధం వైపు వచ్చారు. ఎప్పుడైతే బౌద్ధం వైపు వచ్చారో అప్పుడు రైతుల యొక్క వ్యవసాయం అభివృద్ధి అయింది. రాజు తన యొక్క పన్నుల ద్వారా అభివృద్ధి చేయడం, సంక్షేమం పాటించడం వీలైంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారాన్నే కాక గిల్డును పెట్టి, వ్యవస్థలను పెట్టి వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడం మొదలైంది. అందుకే బౌద్ధం అనేది వ్యాపారుల ద్వారా, బౌద్ధం అనేది రాజుల ద్వారా, బౌద్ధం అనేది రైతుల ద్వారా విస్తరించబడింది. అది ఆ రోజున్న కాంట్రడిక్షన్ని గౌతమ బుద్ధుడు పరిష్కరించాడు. కాబట్టే భారతదేశం నాశనం అయిపోతుంటే, విధ్వంసం అయిపోతుంటే, చివరికి ఈ దేశం విచ్ఛిన్నమై పోతున్న సమయంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గౌతమ బుద్ధుడు మాత్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆ రోజున్న కాంట్రడిక్షన్, ఇది ఆ రోజున వైరుధ్యం. దాంతో చాలా వస్తాయి. ఒక విషయాన్ని పరిష్కారం చేసేటప్పుడు మనిషిని అభివృద్ధి చేయాలి, వ్యవస్థను అభివృద్ధి చేయాలి, అనేక రకాల విషయాలు చేయాలి. అంతటితో ఆగలేదు ఆయన. వాళ్ళు చెప్పిన అబద్ధాలకి పరిష్కారాలు చూపెట్టాడు. వాళ్ళు ఈ ప్రపంచం దేవుడు సృష్టించాడు, మనుషుల్ని దేవుడు సృష్టించాడు, వర్ణాలని దేవుడు సృష్టించాడు. అప్పటికి ఇన్ని కులాలు లేవు. వర్ణాలని దేవుడు సృష్టించాడంటే లేదు, ఇది మనిషి, ఈ ప్రపంచం ఉద్భవించడమే మనిషి ద్వారా. అంటే ముందు ఒక నీళ్లు వచ్చినాయి, అది గోధుమ వర్ణంలో ఉంది, ఆ గోధుమ వర్ణం పోయి నీళ్లు ఏర్పడ్డాయి, నీళ్ళ తర్వాత మొక్కలు వచ్చినాయి, చేపలు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, మనిషి వచ్చిండు అనేది 300 ఏళ్ల కింద డార్విన్ చెప్పిన విషయాన్ని 2500 ఏళ్ల కింద గౌతమ బుద్ధుడు చెప్పాడు. అంటే ప్రపంచము కూడా ఎట్లా ఉంది అని చెప్పడానికి, బ్రాహ్మణుని యొక్క అజ్ఞానాన్ని, వాని దోపిడిని. అదేవిధంగా 4 ఆర్య సత్యాల గురించి గౌతమ బుద్ధుడు చెప్పిన దాన్ని అంబేద్కర్ గారు ఇంకొక కోణంలో, ఈ సామాజిక కోణంలో ఆవిష్కరించారు. ఏంటి 4 ఆర్య సత్యాలు? ఏంటి? దుఃఖము, దుఃఖ కారణము, దుఃఖ నివారణము, దుఃఖ నివారణ మార్గం. మీరు బుద్ధ అండ్ ధమ్మాలో చదివే ఉంటారు అందరూ, మరొకసారి చదవండి. ఆర్య సత్యాలంటే దుఃఖం అంటే ఏదో ఏడుపు, నన్ను ఆయన కొట్టాడు, ఈయన తిట్టాడు, నాకు ఉద్యోగం రాలేదు, నా భార్య బాగాలేదు, నా పిల్లలు, ఇది దుఃఖం కాదు. ఇది కేవలం వ్యక్తిగత దుఃఖం. ఆయన సామాజిక దుఃఖం గురించి మాట్లాడి, ఏంటి అంబేద్కర్ మాట్లాడింది? బుద్ధుడు చెప్పింది ఆర్థిక దోపిడీ. ఆర్థిక దోపిడీ ఏంటి? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, 3 రాజ్యము, వ్యాపారము, తర్వాత వైదికము, అదేవిధంగా తాత్వికం, ఈ 3 దోపిడీలను నివారించడానికే గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని చూపెట్టాడని అంబేద్కర్ చెప్పాడు.
ఈ 4 విషయాలు ఎక్కడ పరిష్కారం ఉన్నాయి? అష్టాంగ మార్గంలో ఉన్నాయి. అష్టాంగ మార్గం అంటే మళ్ళీ వ్యక్తిగతం కాదు. మంచిగా ఆలోచించమంటే మంచిగా ఆలోచించడం అంటే ఏంటి అర్థం కాదు. మంచిగా ఆలోచించడం అంటే ఈ సమాజం గురించి ఆలోచించండి. ఈ సమాజం ఎటుపోతుందో ఆలోచన, మంచి మాటలు మాట్లాడండి. అంటే ఇతరులను నొప్పించకుండా, ఇతరులని చేయకుండా మాట్లాడండి. ఇది ఆ రోజున్న పరిస్థితి. ఈరోజు ఏంటి మరి? ఈరోజు సమాజం ఎట్లా ఉంది? ఈరోజు సమాజం అంతకంటే అధ్వాన్న స్థితిలో ఉంది. ఏ బ్రాహ్మణ దోపిడీ అయితే యజ్ఞయాగాల ద్వారా దోపిడీ చేయబడ్డ సమాజాన్ని గౌతమ బుద్ధుడు పరిష్కరించాడో, మళ్ళీ రూపం మార్చుకొని మళ్ళీ కొత్త పద్ధతుల్లో నిత్యము ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం జీవితంలో ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి పండుగ బ్రాహ్మణుడు దోపిడీ చేస్తున్నది మనకు కనబడట్లేదు. దీన్ని చక్కగా వివరించిన మహానుభావుడు జ్యోతిబా పూలే. సేత్యగాని చరణకోలలు అనే పుస్తకంలో 2వ చాప్టర్లో చెప్తాడు బ్రాహ్మణుడి యొక్క దోపిడీ ఏంటి. వాడు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి క్షణంలో వాడి దోపిడీ ఉంటుంది. పుట్టిన దగ్గర పేరు పెట్టాలి, ఏ క్షణంలో పుట్టిండో చూడాలి, నక్షత్రం బాగలేకపోతే పూజ చేయాలి, దానికి పైసలు తీసుకోవాలి, నామకరణానికి పైసలు తీసుకోవాలి, ప్రతి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవెన్ ఈ రోజుల్లో ఏమైంది, పిల్లలు కనాలంటే ముహూర్తం చూసి కనాలి. ఇది కూడా మొదలుపెట్టారు. పలానా ముహూర్తంలో పిల్లలు కంటేనే అద్భుతం ఉంటుంది. పలానా మనకు భౌతికంగా అమ్మాయిలు రజస్వాలు అవుతారు, దానికి కూడా ముహూర్తం చూడాలి. సరిగ్గా ముహూర్తం కాకపోతే దానికి పరిష్కారం చూపెట్టాలి. పెళ్ళి, చావు, సత్యనారాయణ వ్రతం. మొన్న నేను సత్యనారాయణ వ్రతం విన్నా. సత్యనారాయణ వ్రతం ఏమి లేదు, భయపెట్టడమే. సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. పెళ్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత గృహప్రవేశం, పెళ్లి. ఇంకోటి ఏంటంటే నువ్వు దేవునికి మొక్కాలి, మొక్కకపోతే నష్టపోతావు, మొక్కింది తీర్చకపోతే నష్టపోతావు, తీర్చినా కూడా సరిగ్గా తీర్చకపోతే నష్టపోతావు అని 5 కథలు చెప్పి 5 కథలు వాడిని భయపెట్టి నాశనం చేస్తారు. ఇగో ఇది ఈరోజున్న ఒక రకమైన వైదిక దోపిడీ. దీని గురించి ఆలోచించాలి. అదేవిధంగా ఆర్థికపరమైన దోపిడీ. బౌద్ధం ఆర్థికాన్ని కూడా ప్రబోధించింది. ఏంటి? బౌద్ధం అనేది ప్రజల మధ్య ఉన్న సంపదని ఒక దగ్గర పోగుపడకుండా చూడాలని చెప్పాడు. దానం చేయడం అంటే దాని అర్థం దానం చేస్తూ పైసలు ఇస్తూ పోవడం కాదు. కోరికలు ఉండటం అంటే అర్థం ఏదో నేను కారు ఉన్నది, ఇంకో కారు కొనుక్కుంటే అది కోరిక కాదు. ఈరోజు మన దేశంలో చూస్తున్నాం, ఒకడికి 100 కోట్లు ఉంటే 2 1000 కోట్లు, ఆ తర్వాత 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, ఈరోజు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు. ఇది దోపిడీ, ఇది కోరిక, ఇది కామం, ఇది కాంక్ష. దీనికి వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజున్న మరొకమైన అంశం ఏంటంటే మనిషిని మనిషిగా చూడకపోవటం. అది విమెన్ అని ఒకరు, అది కులం అని ఒకరు, మతం అని ఒకరు, ప్రాంతం అని ఒకరు, అణిచివేత రావటం. దీనికి గౌతమ బుద్ధుడు పరిష్కారం చూపెట్టాడు. ఏంటి? అందరూ సమానమే. మనుషులు ఎవడు గొప్ప, ఎవడు కాదు, ఎవడు తక్కువ కాదు. అందుకే ఆయన ఇంతకుముందు నేను చెప్పిన ప్రపంచ విశ్వ పరిణామంతో పాటు మనిషిని సమానం చూసిన అగ్గన్న సుత్త నా ఉద్దేశంలో గొప్ప తాత్విక సూత్రం అనేది నా ఉద్దేశం. ఈరోజు అగ్గన్న సుత్తను కనుక మనం అర్థం చేసుకోగలిగితే బౌద్ధాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రవేశం అవుతుంది. అది అర్థమవుడు కాదు, ఒక పరిష్కారం అవుతుంది. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నది. ఏంటి పరిష్కారం? ఎందుకు యుద్ధం జరిగింది అంటే వాని సరిహద్దుల్లో వీడొచ్చి సైన్యాన్ని పెట్టాడు, వాడి మీద వీడి పెత్తనం చేస్తున్నాడు. అంటే ఈ విధంగా ఒక రకంగా ఒక పెత్తనం చేయటం, నువ్వు తక్కువ ఎక్కువ అని చూడటం వల్ల, ఒక మనిషి యొక్క సమానతను తీసుకెళ్ళటం వల్ల, దోచేయటం వల్ల ఈరోజు అన్ని రకాలైన వైరుధ్యాలు వస్తున్నాయి, అన్ని రకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి, పరిష్కారాలు అవుతున్నాయి. కాబట్టి భారతదేశంలో వర్తమానంలో ఉండే పరిస్థితి ఏంటంటే ఈరోజు కులం, ఈరోజు వర్గం. అందుకే బౌద్ధం సామాజిక యుద్ధంగా మారాలి. బౌద్ధం వ్యక్తిగతమైన ప్రతిష్టకో, వ్యక్తిగతమైన అభివృద్ధికో పరిమితమైతే నాకైతే ఏం ప్రయోజనం ఉండదన్న ఉద్దేశం. బౌద్ధం సామాజిక యుద్ధంగా మారినప్పుడు బౌద్ధులంతా సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామ పోరాటంలో భాగస్వాములు అయినప్పుడే ఈ దేశం అనేది ఒక ప్రబుద్ధ భారత్గా, అంబేద్కర్ ఆశించిన ప్రబుద్ధ భారత్ వస్తుంది. తప్ప వ్యక్తిగతంగా నేను మందు తాగకు, నీకేం ఎవరికేం బాధలేదు, వ్యక్తిగతంగా నేను ఏమని తిట్టాను మంచిదే, కానీ వ్యక్తిగతమైన అభివృద్ధి ఒక మెట్టు మాత్రమే, అదే పూర్తి బౌద్ధం కాదు. కాబట్టి సామాజిక మార్పు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అంబేద్కర్ బౌద్ధాన్ని ఒక ఆయుధంగా, యుద్ధంగా మలుచుకున్నాడు తప్ప బౌద్ధం అనేది ఒక మతంగానో లేకుంటే ఒక ఆచారంగానో, బౌద్ధం అనేది కేవలం ఒక వ్యక్తిగతమైన అభివృద్ధి కారణం కాదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి.
అందుకే బౌద్ధాన్ని ఈ భారతదేశంలో పరిడవిల్ల చేసింది ముగ్గురు: గౌతమ బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్. వీళ్ళు ముగ్గురు మాత్రమే బౌద్ధాన్ని, మిగతా వాళ్ళందరూ చాలా గొప్ప త్యాగాలు చేశారు. అనేక కనిష్కుడు కావచ్చు, హర్ష కావచ్చు, దిన్నాగుడు కావచ్చు, వసుబంధు కావచ్చు, బుద్ధఘోషుడు కావచ్చు, బోధిధర్మ కావచ్చు, పేరు చెప్పిన వందల మంది. కాబట్టి ఈరోజు మన ముందున్న ఈ రోజున్న వర్తమానంలో మనం ఖచ్చితంగా ఈ సమాజం మార్పు కోసం ఏం చేయాలి? ఈ సమాజం మార్పకుండా ఈ కులం మారదు, ఈ కులం మారకుండా బౌద్ధం ముందుకు వెళ్ళదు. ఇవన్నీ ఒకదానికి ఒక లింక్ అయిన విషయాలు. ఈ దేశంలో అదాని, అంబానీ లాంటి వాళ్ళ దోపిడి పోకుండా ప్రజల యొక్క దుఃఖాలు పోవు, కష్టాలు పోవు. ఇది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక యుద్ధం యొక్క మొదలు బౌద్ధం కావాలి. దానికి తెలంగాణ బౌద్ధ మహాసమ్మేళనం ఒక వేదిక కావాలి, ఒక ప్రారంభం కావాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై భీమ్, నమో బుద్ధ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై భీమ్. సార్ గారు అన్నట్లు మనము యుద్ధంలో ఒక సైనికులుగా మారదాం. మరి తిరిగి ఈ దేశంలో కనుమరుగు అవుతున్న క్రమంలో మరి బౌద్ధము వికసించడానికి ప్రయత్నం చేద్దామని సార్కు ప్రామిస్ ఇద్దాం. మరి అలాగే మనం ముందుకు నడుద్దామని కోరుకుంటూ, అలాగే భారతీయ బౌద్ధ మహాసభ పిలుపు మేరకు నిజామాబాద్ సుమారు 200 కిలోమీటర్లు పైచిలుకు నుంచి మా బిఎస్ఐ కమిటీ సభ్యులు, అలాగే మరియు వరంగల్ నుంచి మా బిఎస్ఐ కమిటీ సభ్యులు మా పిలుపు మేరకు సుమారు 2 బస్సులు, వరంగల్ నుంచి ఒక బస్సు, అలాగే ఖమ్మం నుంచి ఒక బస్సు, దాంతోపాటు అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేయడానికి చేస్తూ రావడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ పేరు పేరున మనము మన బౌద్ధ బిఎస్ఐ తరపున స్వాగతం తెలుపుతున్నాం. అలాగే మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జై భీమ్ అనే నినాదం, ఈ నినాదం ఎలా ఉత్పత్తి అయిందో మన అందరికీ తెలుసు. వాట్సాప్ ద్వారా మనం అందరం చూసింటాము. హరిదాస్ గారు ఆ పదాన్ని మనకు పరిచయం చేశారు. కానీ తెలంగాణలో మాత్రము ఆ పదాన్ని పరిచయం చేసింది ఆర్ సుబ్బారావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు. తను మరి ఏపీ నుంచి రావడం జరిగింది. సార్ గారి కూడా స్వాగతం తెలుపుదాం. అలాగే సార్ గారి యొక్క ఉపన్యాసం నెక్స్ట్ సెషన్లో ఉంటుంది, ఎవరు మిస్ కావద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి బిఎస్ఐ జాతీయ సెక్రటరీ ఎస్ వరుణ్ కుమార్ గారు మరి ఒక 2 నిమిషాలు తీసుకొని తను ఉపన్యసించవలసిందిగా స్వాగతం తెలుపుదాం. వెల్కమ్ అండి. జై భీమ్. సభకు జై భీమ్. వేదిక మీద పెద్దలందరికీ ఎందుకంటే సమయం లేదు కాబట్టి పేరు పేరున జై భీమ్ తెలుపుతున్నాను. మరి ఈరోజు భారతీయ బౌద్ధ మహాసభ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ విప్లవాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మహారథులందరూ కూడా మన వేదిక మీద ఉన్నారు. మరీ ముఖ్యంగా భీమ్రావ్ అంబేద్కర్ గారు ఇక్కడ రావడము, తర్వాత చంద్రబోధి పాటిల్ గారు రావడము, భారతదేశంలోనే రేపు జరగబోయేటువంటి ఒక బౌద్ధ విప్లవానికి ఇది శుభసూచకంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. బాబాసాహెబ్ బుద్ధిజం తీసుకున్న తర్వాత మరి ఎన్నో సెన్సస్ జరిగినాయి, ఎక్కడ కూడా అది रिफ्लेक्ट अव्वट्लेदु. ये अगला सेंसस के अंदर भीमराव साहब अगला सेंसस के अंदर 3 रिलीजियस को मान्यता दिया गया, एक हिंदुइज्म के लिए और दूसरा ये माइनॉरिटीज के जो भी है, और बुद्धिज्म में सिखिज्म को एक है जो ऐसी दर्जा दिया गया, सिखिज्म, हिंदू और बुद्धिज्म को. और ये सेंसस में भी तीनों का नाम उसके अंदर है. ये बार अगर अपना बीएसआई की तरफ से अगर हम अपील अगर करें तो, और हमारा इस्लाम के बाद में सबसे ज़्यादा सेंसस में आने का अंदेशा है, और आपके अपील अगर करें हम तेलुगु राष्ट्रों में इसका प्रचार प्रसार भी हम करेंगे. आप लोग उसके मुहिम अगर आगे चलाए तो अच्छा रहता. आपको विన్నపం. మన తెలంగాణలో ఉమ్మడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33,000 మంది ఉన్నట్టుగా మనకు లెక్కలు ఉన్నాయి సెన్సస్లో. మరి ఒక్క ఆదిలాబాద్లోనే 22,000 అని వచ్చింది. కానీ ఈరోజు హిందువుల తర్వాత అందరికంటే ఎక్కువ జనాభా ఉన్నది బుద్ధిస్టులే అక్కడ. అంటే ఇప్పుడు 4 జిల్లాలుగా ఉన్నది. అక్కడ తీసినట్లయితే రెండవ మైనారిటీలో మనమే నంబర్ 1 ఉంటాం అక్కడ, ముస్లింల కంటే కూడా. అయితే ఇవి ఎక్కడ కూడా మనం సెన్సస్ కానీ రిపోర్ట్స్ కానీ ఈ డాక్యుమెంటేషన్ చేయలేనందువల్ల మనకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బాబాసాహెబ్ ఆశించినటువంటి సమాజాన్ని మన నిర్మాణంలో భాగంగా మనది మనము బుద్ధిస్ట్గా రాయించుకోవడం కూడా చాలా ప్రధానము. మరి దాన్ని మేము ఇక్కడ తెలంగాణ నుంచి మొదలు పెడతాము. మన భూపతి గారు ఉన్నారు అక్కడ, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అక్కడ మొదలుపెట్టి వచ్చే సెన్సస్ లోపల దీన్ని ఒక అద్భుతమైనటువంటి సంఖ్యలో బాబాసాహెబ్ నడుస్తున్నటువంటి మార్గంలో బౌద్ధులుగా నమోదు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్యను అంతా కూడా మేము తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తామని చెప్తూ, మరి ఎక్కువ సమయం లేదు, పెద్దలు ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరితో కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. అన్నగారికి మనం అందరం కృతజ్ఞత తెలియజేద్దాం. ఎందుకంటే అనుకున్న సమయంలో తన ఉపన్యాసాన్ని ముగించాడు. అలాగే తెలుసు మీ అందరికీ వరుణ్ కుమార్ గారు తెలంగాణలో బౌద్ధం బతికిందంటే ఆయన కూడా ఒక ప్రధాన భూమిక పోషించిండు. సమాంతర పత్రిక ద్వారా మరి ఈరోజు తెలంగాణలో ఒక చైతన్యం రావడానికి తను కూడా ఒక బాధ్యుడు. కాబట్టి మన అందరి తరపున సార్కు వందనాలు తెలియజేసుకుందాం, బుద్ధ వందనాలు. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో మనకందరికి తెలియదు, చాలామంది కూడా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మళ్ళీ అలాగే బాంబే నుంచి చాలామంది. రేపు మరి జాతీయ కార్యవర్గ సమావేశం ఉంది, వాళ్ళందరికీ మనం స్వాగతం తెలుపుతున్నాం. అలాగే మరి ఇప్పుడు జాతీయ నాయకుడు బిఎస్ఐ నాయకుడు జగదీష్ గవాయ్ గారు మరి ఉపన్యాసించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్ జగదీష్ సార్. महान कारुणिक तथागत भगवान बुद्ध, परम पूज्य बोधिसत्व डॉक्टर बाबा साहब अम्बेडकर और भारत देश में जन्मे तमाम महापुरुषों को मैं त्रिवार वंदन करता हूँ. इस महासम्मेलन में उपस्थित भिक्षु संघ को त्रिवार पंचांग प्रणाम करता हूँ. तेलंगाना दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया, इस स्टेट का जो महाअधिवेशन यहाँ हो रहा है, इस सत्र के अध्यक्ष हैं आदरणीय परमानंदालु, और इस डायस पर दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के राष्ट्रीय अध्यक्ष आदरणीय चंद्रबोधी जी पाटिल, ट्रस्टी चेयरमैन डॉक्टर हरीश रावलिया जी, और इस कार्यक्रम के प्रमुख आकर्षण बाबा साहब के पोते महाउपासिका मीराताई अंबेडकर के बेटे और दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के राष्ट्रीय कार्याध्यक्ष आदरणीय भीमराव अंबेडकर साहब, इस दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के जनरल सेक्रेटरी आदरणीय शंकरराव ढेंगरे जी, और इस मंच पर बैठे आदरणीय वरुण कुमार जी, अभी जिन्होंने बाबा साहब के पंचशील के बारे में, शीलों के बारे में तेलुगु में बहुत अच्छा वर्णन किया है, और वे भी आर्कोलॉजिस्ट हैं आदरणीय इमामी शिवा नागिरेड्डी जी. बाकी सभी पदाधिकारी, एक साहित्यिक भी बैठे हैं. मैं आप सभी को उपस्थित बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के महाराष्ट्र से, केंद्रीय कार्यालय से और तमाम सभी प्रदेश से आए उपासक उपासिकाएं, धम्म बंधु और भगिनियों से तमाम को नमो बुद्धाय जय भीम करता. मैं सबसे पहले तेलंगाना दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया इस अधिवेशन को हार्दिक मंगल कामनाएं प्रदान करता हूं कि आपका अधिवेशन पूरी तरह से सफल हो. और मुझे आपने यहाँ पर बुलाकर
जो सम्मान दिया है और 2 शब्द कहने के लिए जो मौका दिया है, उसके लिए भी मैं आप सभी का आभार व्यक्त करता हूं। और यदि आप मुझे परमिट करते हैं तो आपका 5-10 मिनट का समय लेना चाहूंगा। आदरणीय पाटिल साहब ने तो परमिट कर दिया है। इस सभा में तेलुगु भाषा में जो भी अभी संबोधन हो रहा था, कुछ शब्द हम सुन रहे थे। आचरणम, शील, ये हमारे धम्म से संबंधित जो शब्द है, भारत देश में नहीं पूरे दुनिया में, विश्व में जहां पर भी जाइए बुद्धिज्म से संबंधित ये शब्द है। जो बुद्धिस्ट व्यक्ति दुनिया में है वो इन शब्दों से जुड़ा हुआ है। मैं इस लेखक जो गोविंद बोरा गोवर्धन जी, जिन्होंने ये पुस्तक लिखा है, जिसका यहाँ पर विमोचन आदरणीय भीमराव अंबेडकर साहब और चंद्रबोधि पाटिल साहब के हाथों से संपन्न हुआ है। मैं ये तेलुगु पढ़ तो नहीं सकता, लेकिन इस पुस्तक का जो टाइटल है शील शिखरम, मैंने आदरणीय वरुण कुमार साहब से पूछा है व्हाट डू यू मीन बाय शील शिखरम, क्या ये लेखक का नाम है? बोले नहीं, ये परम पूज्य बोधिसत्व डॉक्टर बाबा साहब अंबेडकर है। ये विश्व में एक ऐसा महामानव है कि शीलों का आचरण करने वाला परमोच्च बिंदु जिसने कमाया है या वहां तक पहुंचने वाला एक ही महामानव है, डॉक्टर भीमराव रामजी अंबेडकर। मैं उस आदरणीय बोरा गोवर्धन जी, ये जो लेखक है, इनको हार्दिक मंगल कामनाएं देता हूं और उनका हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं। आप वहां ट्रांसलेशन होना हिंदी में, इसका ट्रांसलेशन होना चाहिए और ये सारे भारत देश में ये आपका पुस्तक और बाबा साहब का सम्मान सारे देश भर के लोगों तक जाना अनिवार्य है। तभी जाके आपका जो सोच है बाबा साहब के बारे में आपने जो लिखा है वो सारे देश के लोगों को जानना बहुत जरूरी है, तभी तो हमारे समाज में परिवर्तन होगा। मैं यहां पर केवल एक ही बात रखना चाहता हूं, मेरे जीवन में महाउपासिका मीराताई अंबेडकर, इनका सबसे परमोच्च ऐसा स्थान है जिनके वजह से आज मैं आपके सामने बोलने के लिए खड़ा हूं। वो मेरी महाउपासिका धम्म गुरु है। कई लोगों को उन्होंने ट्रेनिंग देकर बौद्ध बनाने का प्रयास किया है। आज हमारे देश में बहुत सारे लोग बौद्ध हैं, केवल नाम के लिए बौद्ध होना हमें मंजूर नहीं है। केवल जय भीम बोलना, नमो बुद्ध है बोलना, लेकिन आचरण से जीरो है। यदि आचरण सीखना है तो बौद्ध धर्म का अध्ययन करना होगा। बड़े बड़े लोग कॉलेज में जाके, हमारे नागभूषण भंते जी है, उन्होंने अभी अभी अपने प्रवचन में कहा था, मैंने बुद्धिस्ट स्टडीज में एमए किया है, एमफिल किया है और पीएचडी भी बुद्धिस्ट स्टडीज में किया है। आज वो बुद्धिज्म के ऊपर अथॉरिटेटिवली कुछ बातें बोल सकते हैं। हमारे में कई ऐसे बौद्ध हैं जो त्रिशरण का मीनिंग नहीं जानते हैं और फिर उसका आचरण कैसा करेंगे। हम सूरा मेरा मज्ज पमाद अठाना बोलते हैं, लेकिन उसका आचरण नहीं करते हैं। जो आचरण नहीं करते वो अपने आप को बौद्ध नहीं कह सकते हैं। ये बौद्ध महासम्मेलन का संदेश हमारे समाज में जाना आवश्यक है। शीलों के आचरण के बिना आप बौद्ध नहीं हो सकते हैं। हमारे अंबेडकर परिवार का अभिमान से हम नाम ले सकते हैं, क्योंकि बाबा साहब अंबेडकर के बाद में उनके परिवार के लोग आज भी उन शीलों का आचरण करते हैं और समाज में आदर्श निर्माण करते हैं। ये दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया डॉक्टर बाबा साहब अंबेडकर की निर्माण की हुई संस्था है, जिसके माध्यम से हर एक बुद्धिस्ट को जुड़ना चाहिए और धम्म का प्रचार प्रसार करने के लिए इसी संस्था का उपयोग होना चाहिए। 24 प्रकार के प्रशिक्षण शिविरों के माध्यम से हर एक बुद्धिस्ट को 10 दिन के लिए चीवर पहनना चाहिए। चीवर का महत्व जान लेना चाहिए। बौद्ध भिक्षुओं का महत्व जानना चाहिए। बौद्ध धर्म का आचरण बौद्ध धर्म की शिक्षा के बाद में, दीक्षा के बाद में करना जरूरी है। केवल दीक्षा लेने से बौद्ध नहीं होता है। बाबा साहब ने 22 प्रतिज्ञा दी है, लेकिन भगवान बुद्ध ने 2550 साल पहले
पंचशील केवल दिया है, जो आज तक लोगों को ठीक तरह से आचरण में लाना मुश्किल हो रहा है। हमें लोगों को प्रशिक्षित करना होगा और वो आज की जरूरत है। केवल पुस्तक लिखने से, पुस्तक पढ़ने से आप बुद्धिस्ट नहीं बनोगे, इसीलिए आचरण से बौद्ध बनना जरूरी है। हर एक बुद्धिस्ट को दी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया का मेंबर बनना चाहिए, प्रशिक्षण लेना चाहिए, बौद्ध बनना चाहिए, अपने परिवार को बौद्ध बनाना चाहिए। बाबा साहब ने 2 संविधान लिखे हैं। How many? 2 constitutions are written by Dr. B.R. Ambedkar, one for the nation, another for the Buddhist Society of India. How many people knows that there are 2 constitutions written by Dr. Baba Saheb Ambedkar? How many Buddhist people, they have read the constitution written by the Baba Saheb Ambedkar for the Buddhist Society of India? What are the aims and objectives which are written by Dr. Baba Saheb Ambedkar, which are actually हम लोगों को वो 10 पॉइंट्स पढ़ना जरूरी है। बौद्ध धर्म का प्रचार प्रसार, इंग्लैंड, अमेरिका, जापान से लोग आकर भारत के बौद्धों को बौद्ध नहीं बना सकते, हमारे लोगों को हम ही बौद्ध बना सकते हैं। बाबा साहब ने जो दिया हुआ बुद्धा एंड हिज धम्मा है, वो हमें सबको पढ़ना चाहिए। बहुत सारे ग्रंथ हैं, बहुत सारे दुनिया में बौद्ध धर्म का प्रचार प्रसार होता है। भारत की एक विशेषता है यहाँ की वर्ण व्यवस्था, यहाँ की जाति व्यवस्था। हम लोग आज तक भी उस वर्ण व्यवस्था से, जाति व्यवस्था से बाहर नहीं निकले हैं। ये मनुवाद है, ये मनुवाद हर एक के दिमाग में बैठा हुआ है, आज तक उसको वो सफा नहीं कर पाए। सफा यदि करना है तो बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया, इस संस्था से जुड़ो और इस संस्था के माध्यम से जो भी प्रशिक्षण शिविर आएंगे, there are training camps which are very very necessary, through which we can convert our entire society into Buddhism itself. बाबा साहब ने कहा था एक दिन सारा भारत में बौद्धमय करूंगा। भारत तो बाबा साहब ने हमारे भारतीय संविधान के माध्यम से बौद्धमय कर दिया 26 जनवरी 1950 में। लेकिन सवाल हमारा आज भी बाकी है, हमें कब बौद्ध बनना है? भाइयों बहनों, adopt the Buddhism, learn Buddhism and be a Buddhist. अभिमान से, स्वाभिमान से कहो मैं बुद्धिस्ट हूं, बाबा साहब का अनुयायी हूं। नमो बुद्धाय, जय भीम। थैंक यू, जय भीम, नमो बुद्धाया, जगदीश गवाई सर। बहुत अच्छा भाषण दिया, बहुत खुशी की बात है। और मरी now I welcome to Shankar Dangre. Dengre is our national Mahasachiv. Welcome, sir. Buddhang Sharanang Gacchami, Dhammang Sharanang Gacchami, संघं शरणं गच्छामि। महाकारुणिक तथागत भगवान गौतम बुद्ध, भारतीय संविधान के निर्माता, विश्व वंदनीय बोधिसत्व परम पूज्य डॉक्टर बाबा साहब आम्बेडकर जी को त्रिवार वंदन। आज इस धम्म मंच पर दूसरे सेशन का जो अध्यक्ष स्थान बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के तेलंगाना प्रदेश के अध्यक्ष सम्माननीय परमंदुलु, उन्हीं की अध्यक्षता में यह महासम्मेलन होने जा रहा है। इस मंच पर उपस्थित ट्रस्टी चेयरमैन जो मुख्य अतिथि है, भारतीय बौद्ध महासभा के ट्रस्टी चेयरमैन आदरणीय डॉक्टर हरीश जी लावलिया सर, बोधिसत्व डॉक्टर बाबा साहब आम्बेडकर जी के पुत्र आदरणीय एडवोकेट भीमराव आम्बेडकर साहब, ट्रस्टी एवं कार्याध्यक्ष द बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया, बौद्ध मंच पर उपस्थित आदरणीय राष्ट्रीय अध्यक्ष
चंद्रबोधी पाटिल साहब, उसी प्रकार हमारे जगदीश जी गवई, मल्लेपल्ली लक्ष्मैया, SSR भूपति और समस्त पदाधिकारीगण, अतिथिगण। आज द बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया यानी भारतीय बौद्ध महासभा के तत्वाधान में जो तेलंगाना प्रदेश के की ओर से यहाँ पर 10वां धम्म महासम्मेलन का आयोजन किया गया है। बहुत ही सफलतापूर्वक यह धम्म सम्मेलन यहाँ पर होने जा रहा है। द बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया यानी भारतीय बौद्ध महासभा, यह संस्था बाबा साहब आम्बेडकर जी ने 1954 को स्थापना की। आज मैं ज़्यादा न बोलते हुए, क्योंकि मुख्य अतिथि है, मैं यही कहूँगा आज के इस अवसर पर प्रत्येक व्यक्ति ने अपने निजी जीवन में शील का पालन करे। यही आदर्श समाज की आधारशिला है। यही मैं कहते हुए अपने 2 शब्द पूर्ण करता हूँ। नमो बुद्धाय, जय भीम। థ్యాంక్ యూ సార్, జై భీమ్. మరి ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు మిస్టర్ చంద్రబోధి పాటిల్, అతను చాలా సౌమ్యుడు, చాలా కమిట్మెంట్, బాబాసాహెబ్ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో మరి బాబాసాహెబ్ తన జీవితాన్ని త్యాగం చేసి మనందరి జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క కృషి ఫలితమే, ఆయన యొక్క త్యాగ ఫలితమే. కానీ బాబాసాహెబ్ మనం చూడలేకపోయాం. కానీ బాబాసాహెబ్ వారసులు వచ్చారు. ఆయనకు స్వాగతం తెలుపుదాం ఒకసారి గట్టిగా కరతాళతో. వెల్కమ్ సార్ భీమరావ్ అంబేద్కర్ जी. महाकारुणी तथागत भगवान गौतम बुद्ध, विश्वरत्न बोधिसत्व डॉक्टर बाबा साहेब अम्बेडकर, सम्राट अशोक, सभी महापुरुषों को विनम्र अभिवादन करते हुए बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया उसका 10वां बौद्ध महासभा सम्मेलन, इस संबोधन को आज मंच पर हाजिर है बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के चंद्रबोधी जी पाटिल, ट्रस्टी चेयरमैन हरीश जी रावलिया, नेशनल जनरल सेक्रेटरी शंकर जी डेंगरे, बुद्धिस्ट सोसाइटी के जनरल सेक्रेटरी गवई जी, जिनका बुक का शील पर्वत गोवर्धन जी, मुझे भी अच्छा लगा उनका बुक। सभी मान्यवर उपस्थित, उपासिका उपासक, पूज्य भंते, सभी को नमो बुद्धाय, जय भीम। मैं धन्यवाद देता हूं बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के तेलंगाना स्टेट के सभी ऑफिस बेरर को, जिन्होंने बड़े सक्सेसफुल ये बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया की कॉन्फ्रेंस ली। और आप सभी का धन्यवाद देना चाहता हूं, बड़े संख्या से आप यहां हाजिर हैं। लग रहा है कि आने वाले समय में बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के तरफ से इस स्टेट में बौद्ध धर्म का प्रचार और प्रसार होगा, क्योंकि कई साल मैं इस स्टेट में आया हूं, 4-5 साल पहले की बात है। तेलंगाना स्टेट की निर्मित होने के बाद मैं कई डिस्ट्रिक्ट में आया था,
जो महाराष्ट्र से जुड़े हुए थे। महाराष्ट्र और तेलंगाना के बॉर्डर पर थे, जो कागल डिस्ट्रिक्ट, अलीदाबाद डिस्ट्रिक्ट है, बासर है, शिरपुर कागज नगर, करीमनगर। कई बार पिछली कोरोना की महामारी में, उसके पहले मैं हैदराबाद सिटी में आया था। यहां एक ही दिन मैंने 3 प्रोग्राम लिए। मुझे आज भी याद है कि उस दिन के बाद पूरा देश में लॉकडाउन हो गया था। गवई जी मेरे साथ थे, प्रवीण निखाड़े जो ट्रस्टी है। एक ही दिन में बड़े 3 प्रोग्राम लिए। वहां भी मुझे अच्छी सफलता ली, लोग काफी संख्या से थे। कोरोना का डर था। और दूसरे दिन हम बंबई में लास्ट नाइट फ्लाइट से निकल गए। दूसरे दिन डिक्लेयर हो गया, 15 मार्च था, और दूसरे दिन डिक्लेयर हो गया कि पूरा देश में कोरोना की पैंडेमिक एंड लॉकडाउन हो गया। इसके लिए अभी ऐसा लग रहा है कि तेलंगाना स्टेट भी भारतीय बौद्ध महासभा को चंद्रभान बोधि पाटिल है। हमें हमारी एक्टिविटी यहां स्टेट में बढ़ानी पड़ेगी, बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया की, कि लोगों की उपस्थिति हमें दिखाती है। लोग बौद्ध धर्म से जुड़े हुए हैं, बाबा साहब के विचारधारों से जुड़े हुए, और ऐसे लोगों के लिए हमारी संस्था, हमारे संस्था के प्रोग्राम और प्रोग्राम के साथ साथ यहाँ के लोगों के लिए बौद्ध धर्म के आचरण में आना जरूरी लगता है। बौद्ध धर्म खाली त्रिचरण पंचशील से नहीं, लेकिन हमारे साथ उसके साथ साथ हमें आचरण का भी आना चाहिए, आचरण आना चाहिए। और आचरण आने के लिए हमें शिविरों के माध्यम से सिवाय दूसरा हमारे पास कोई मार्ग नहीं, कोई रास्ता नहीं है, मैं समझता हूं। आने वाले समय में जहां तेलंगाना स्टेट की कमेटी गठित हो जाएगी, स्टेट कमेटी गठित हो जाएगी, तब उनके सामने ये प्रोग्राम हम रखेंगे कि आने वाले समय में विहारों में जहां जहां हॉल है वहां शामनेर शिविर, महिलाओं का प्रशिक्षण शिविर, बाल शामनेर शिविर, ऐसे तो 24 प्रकार के शिविर है। और शिविरों के माध्यम से यहाँ बौद्ध मूवमेंट हम अधिक गतिमान चलाएंगे। हमारे सामने कई कठिनाइयां हैं जिसका उल्लेख अरुण जी ने किया। अभी सेंसस का मुद्दा यहाँ अहम है, मैं समझता हूँ। सेंसस जो 2020 में होने वाला था वो कोरोना के पेंडेमिक से हुआ नहीं। मुझे जो इंफॉर्मेशन प्राप्त हुई है, आने वाले समय में मानसून सेशन में सेंसस फिर से स्टार्ट होगा। और सेंसस के बारे में हमें हमारी जो बौद्धों की संख्या है इस देश में, जो हमें बताने का अवसर है, मैं समझता हूं। पिछली 2011 में जो सेंसस हुआ था, हर समय 10 साल 11 साल में सेंसस होता है। उस समय की जो फिगर्स हमारे सामने इस देश के सामने आई है वो आज फैब्रिकेटेड फिगर है। वो फिगर बराबर नहीं है, उसकी फिगर कुछ उसमें बदलाव आया है, फिगर बराबर होनी नहीं, सेंसस बराबर कंडक्ट हुआ नहीं इस देश में। इसके लिए जो पिछली बार के आंकड़ेवारी थी वो 65 लाख महाराष्ट्र में बौद्धों की संख्या दिखाई और पूरे देश में 83 लाख बौद्धों की संख्या है। ऐसे गवर्नमेंट ऑफ इंडिया की फिगर प्राप्त हुई है। इसके लिए हमें ये समय बताना पड़ेगा कि हम बौद्धों की संख्या कितनी है इस देश में
और बाबा साहब के धम्म क्रांति के साथ ये देश कैसा खड़ा हुआ है वो हमें बताने का अवसर है, मैं समझता हूं। और इसके लिए आने वाले समय में हमें गाइडलाइन बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया से हम रेगुलरली देते रहेंगे। जो भी सेंसस का फॉर्म है, अभी जो अरुण कुमार जी ने बताया यहाँ कि धम्म का कॉलम है, जैनिज्म है, बुद्धिज्म है, सिखिज्म है, हिंदू है, ऐसा होता है तो बहुत अच्छा है। धम्म के कॉलम में हमें बुद्धिस्ट के कॉलम में टिक मार्क करनी पड़ेगी कि हम इस बौद्ध धम्म से जुड़े हैं, बौद्ध धम्म की आचरण करते हैं, हमारे रिकॉर्ड में बौद्ध धम्म है। उसके साथ साथ हम कौन से इसमें आए, कौन से जाति से आए, वो भी हमें बताना पड़ेगा। इसमें वाद विवाद हुआ है, लेकिन हम बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया से जो ऑथेंटिक संस्था है, मदर संस्था है, मदर ऑर्गेनाइजेशन है, वो हम बताना चाहते हैं। वो कॉलम भी हमें भरना पड़ेगा। हम कुछ शेड्यूल कास्ट के फ्रैक्शन से आए और बौद्ध कन्वर्ट हो गए, वो हमें बताना पड़ेगा। कुछ लोग बोलते हैं बौद्ध धर्म में जाति व्यवस्था नहीं है, लेकिन ये रिक्वायरमेंट है सेंसस फॉर्म की, ये रिक्वायरमेंट है कॉन्स्टिट्यूशन की, जो बाबा साहब ने वो प्रोविजन सेक्शन 340 341 में करके रखा है। जो बौद्ध बनता है शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब से, उनको ये सब स्कॉलरशिप, फ्रीशिप्स, एजुकेशन फैसिलिटी, गवर्नमेंट की फैसिलिटी, रिजर्वेशन इन गवर्नमेंट डिपार्टमेंट, ये सब मिलने के लिए हमें वो बताना पड़ेगा। मैं समझता हूं आने वाले समय में जब सेंसस शुरू होगा, बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया की गाइडलाइन पूरे देश में जाएगी और हमें उस तरीके से सेंसस के फॉर्म भरने पड़ेंगे और दिखाना पड़ेगा इस देशवासियों को, यहाँ के संस्कृति को, यहाँ के मनुवादी संस्थाओं को, यहाँ के मनुवादी लोगों को कि बाबा साहब की धम्म क्रांति आने वाले समय में अधिक गतिमान हुई है। करोड़ों लोग यहाँ के बाबा साहब के लोग बौद्ध धम्म के अनुयायी बने हुए हैं। आने वाले समय में हमने तय किया है कि 2025 में हम पूरे देश में कुछ करोड़ों लोगों को बौद्ध धर्मांतरित करेंगे। यह हमारा एम एंड ऑब्जेक्ट है। उसमें बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया जो संस्था धम्म के बारे में काम कर रही है सिंसियरली, उस सभी को लेके हम लोग उस संस्था का गठन करके आने वाले समय में हम 2025 में कुछ करोड़ लोग इस देश में बौद्ध धर्मांतरित करेंगे। जो बौद्ध नहीं है, जो हिंदू भी नहीं है, उन सबको बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया प्लेटफॉर्म बना के रहेंगी। पिछले वीक में हम लोग ने बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया का गुजरात का अधिवेशन लिया। गुजरात का अधिवेशन सूरत सिटी में लिया, जो कैपिटल सिटी ऑफ गुजरात है। वहां चंद्रबान बोधी हमारे प्रेसिडेंट थे, रावलिया जी थे, और मंच से एक बात हो गई उधर से कि हमारे साथ साथ वहां मंच पर बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के धम्म मंच पर कोलिया समाज के प्रतिनिधि थे, कोलिया समाज के लीडर थे। जो कोलिया समाज 17% गुजरात का पॉपुलेशन है, जो मानता है गुजरात का 17% को कोलिया समाज हम हिंदू धर्म से जुड़े हुए नहीं हैं, पर हम लोग जुड़े हुए हैं कोलिया डायनेस्टी से। जो माता यशोधरा जहां डायनेस्टी से आती है, उस डायनेस्टी से आए हम बौद्ध धर्म में हमें फिर से जाना है। अनेक पुस्तिका उन्होंने निर्माण किए हैं हम कोलिया समाज के कैसे है। आने वाले समय में 17% गुजरात के कोलिया समाज
बौद्ध धर्म धर्मांतरित होंगे, बौद्ध धर्म की दीक्षा लेंगे। हमारे साथ साथ गुजरात में आदिवासी समाज के लोग थे। रिटायर्ड आईएएस ऑफिसर मिस्टर पटेल जो आदिवासी समाज से बिलोंग करते हैं, रिटायर होने के बाद 2 साल बाद वो आदिवासी समाज में काम कर रहे हैं। आप सभी को मालूम होगा कि पूरे देश के आदिवासी समाज, जो पूरा देश के पॉपुलेशन में उन लोग 7 to 8% है, वो समाज बोल रहा है कि हम हिंदू नहीं है। वो समाज के प्रतिनिधि वहां थे कि हम आने वाले समय में बौद्ध धर्मांतरित होंगे और लिखेंगे बौद्ध आदिवासी ब्रैकेट में, क्योंकि हम इस देश के मूल निवासी हैं। मौर्य है, कुशवा समाज के प्रतिनिधि थे। प्रकाश जी मौर्य जो बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के उत्तर भारत के प्रभारी है, वो हमारे साथ थे, उनका समाज है। इसके लिए आने वाले समय में हमारे पास चुनौती है, मैं समझता हूं, क्योंकि बाबा साहब की धम्म क्रांति होए, सामाजिक क्रांति होए, राजकीय क्रांति होए, एजुकेशन क्रांति हुए, 2014 से जो बदलाव इस देश में आया है, जिन्होंने बाबा साहब हयातित होते समय, अलायु होते समय बाबा साहब के क्रांति को दबाने की कोशिश की, वही समाज के लोग आज देश में केंद्र में है, स्टेट में है। हमें उनको बताना पड़ेगा कि आने वाले समय में हम बाबा साहब के क्रांति के साथ जाने वाले हैं। तो बाबा साहब की क्रांति इस देश में गतिमान करने के लिए हमें आने वाले समय में काम करना पड़ेगा। इसके लिए हम सब बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के बैनर के नीचे दूसरे ऑर्गेनाइजेशन जो संस्था में काम करने वाले हैं, वो सब ऑर्गेनाइजेशन को लेते हुए हमें देश में धम्म क्रांति करनी पड़ेगी। यह साइलेंट मूवमेंट मैं समझता हूं, साइलेंट मूवमेंट विचारों का परिवर्तन इस देश में हुआ है। जो समाज बाबा साहब के धम्म क्रांति के साथ उस समय आए नहीं, जो बाबा साहब को समय नहीं मिला, बाबा साहब का महापरिनिर्वाण जल्दी हो गया धम्म क्रांति के बाद, इसके लिए वो समाज आज जुड़ा नहीं। लेकिन शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब के समाज है, उनमें बदलाव आया हुआ है, विचारों का बदलाव आया है। वो बाबा साहब को अपने राजनीति के, समाज नीति के आइकॉन समझ रहे हैं, एक्सेप्ट किए हुए हैं। आज वो धम्म नीति में आ रहे हैं, धम्म नीति में परिवर्तित हो रहे हैं। इसके लिए हमें तैयार होना पड़ेगा। इस समाज को एक्सेप्ट करने के लिए, हमारे साथ साथ लेने के लिए, इसके लिए हम बाबा साहब के विचारों से जुड़े हुए पहले से हैं, उन्हें बौद्ध धम्म की आचरण पद्धति एक्सेप्ट करनी पड़ेगी। खाली बौद्ध बोल के नमो बुद्धाय जय भीम करके हम बौद्ध नहीं है। हमारे पास कई विकल्प है। आने वाले समय में हमारी पहचान यहां बनानी पड़ेगी, बौद्ध धम्म की संस्कृति यहां निर्मित करना पड़ेगी। इसके लिए हमें आने वाले समय में काम करना पड़ेगा। दूसरा एक क्वेश्चन हमारे सामने आज आया है, जो हाई कोर्ट, सुप्रीम कोर्ट में मुकदमे आज दर्ज हो रहे हैं। ज्ञानवाणी आपने सुना होगा, मस्जिद का नाम ज्ञानवाणी, ज्ञान ज्ञानी, वापी, ज्ञान वापी, यस। और वो मस्जिद पर आज क्लेम रह गए सुप्रीम कोर्ट में, उस पर रीट पिटीशन फाइल हुए हैं। कभी कभी अखबारों में आता है ताजमहल हमारा है। इस तरह का माहौल इस देश में आज चल रहा है कि जो जिनका नहीं है, जिन्होंने कभी निर्मित ही नहीं की, जिन्होंने ये देश के लिए कुछ दिया नहीं, जिनका कुछ कंट्रीब्यूशन इस देश में नहीं है। देश में कंट्रीब्यूशन रहा है पहला जैनिज्म का, बाद में मुस्लिमों का, बौद्धों का, बाद में मुस्लिमों का,
जो भी आज आर्कोलॉजिकल डिपार्टमेंट के पेपर्स देखेंगे, यहां की धरोहर की निर्मित हुई है और जैनिज्म से है, ज्यादा से ज्यादा बौद्धिज्म की है। आज उस पर आक्रमण हो रहा है। बुद्धिज्म यहां से लुप्त होने के बाद जो धरोहर बौद्ध धर्म की थी, चैत्य थे, लेनी थी, हमारे विहार थे, उस समय सम्राट अशोक जी ने 84,000 बुद्ध विहार की निर्मित हुई है। 2,500 साल के बाद मैं भी मानता हूं कि उसमें पड़जर हुई होगी, डिमोलिश हो गए होंगे नेचुरली, पर लेकिन जो साबित है उस पर आक्रमण है, वहां उनका कब्जा है। आने वाले समय में ये बात हमें रखनी पड़ेगी। आने वाले समय में सुप्रीम कोर्ट को हमें पूछना पड़ेगा, रीट पिटीशन के माध्यम से, जो धरोहर बौद्ध धर्म की है वो हमें फिर से हमारी विरासत, हमारी धरोहर फिर से हमें बौद्ध धर्म बचाएगी। तेलंगाना है, आंध्र प्रदेश है, जहां महाराष्ट्र के बाद मैं समझता हूं यहां बुद्धिज्म का एक जमाने में बुद्धिज्म फैला हुआ था, और ऐसे तरीके की धरोहर या तेलंगाना और आंध्र प्रदेश में है। आने वाले समय में बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया और जो ऑर्गेनाइजेशंस इस प्रकार में काम करने वाले हैं, कितना आने पड़ेंगे। हमें हमारा पिटीशन इस हाई कोर्ट में, तेलंगाना आंध्र प्रदेश के हाई कोर्ट में फाइल करना पड़ेगा। भाई यहां लिखित स्वरूप से धम्मलिपि में दिखता है। धम्मलिपि हमारा बेस है, फाउंडेशन है, जो वहां स्क्रिप्ट मिल रही है, उससे हम साबित कर सकते हैं कि यह बौद्धों की धरोहर है, हमें आज चाहिए। कोई मांगने वाला समाज आज खड़ा होना चाहिए, वो बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के माध्यम से हम खड़े करेंगे। यह हमारी आने वाले एम्स एंड ऑब्जेक्ट रख के हमें संस्था चलानी पड़ेगी। आने वाले समय में मैं समझता हूं हमने गुजरात का टारगेट लिया है, हम अभी तेलंगाना का टारगेट लेंगे कि तेलंगाना और गुजरात हमारे टारगेट पे बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया की रहेगी कि हम बौद्ध समाज का, बौद्ध धर्म का यहाँ प्रचार और प्रसार करेंगे जोर से, और दिखाएंगे जिस मनुवादी संस्था को कि बाबा साहब की विचारधारा, बाबा साहब ने दिया हुआ बौद्ध धर्म इस स्टेट में नहीं तो पूरे देश में बड़े धूमधाम से आगे निकल रहा है। लोग बौद्ध धर्म के हो रहे, हमारा धर्म की आचरण संहिता हम इस देश में निकालेंगे और इस देश की पहचान बौद्ध धर्म है, हम बता देंगे। जो हमारे प्राइम मिनिस्टर जब विदेश में जाते हैं, बौद्ध कंट्री में जाते हैं, तब बताते हैं कि मैं भगवान बुद्ध की भूमि से आ गया, और वहां भगवान गौतम बुद्ध की प्रतिमा उनको भेंट देते हैं। पिछली बार मैं इलेक्शन के प्रोसेस में, जो उत्तर प्रदेश का इलेक्शन था, उस समय मैं 20-22 दिन उत्तर प्रदेश में रहा था, नजदीक से वो इलेक्शन देखा। वहां के भूतपूर्व मुख्यमंत्री यानी अभी के मुख्यमंत्री योगी जी का जो फॉरेन से एक डेलीगेशन आया था, और डेलीगेशन बुद्धिस्ट कंट्री से आया था, वहां डेलीगेशन को वो भगवान गौतम बुद्ध की मूर्ति दे रहे हैं और बता रहे हैं कि भगवान गौतम बुद्ध की मूर्ति सभी पवित्र स्थले इस बिहार और उत्तर प्रदेश से, उसका मैं चीफ मिनिस्टर हूं। जब ये डेलीगेशन निकल जाता है तब ये फिर से अपनी राम और जन्मभूमि ये बात करते रहते हैं। ऐसे विचारों के लोगों से हमें आने वाले समय में सामना करना पड़ेगा। हम उसके लिए तैयार होने में मैं समझता हूँ जरूरी है। जो भी बाबा साहब के क्रांति के साथ खड़े हुए हैं,
बाबा साहब के क्रांति के साथ हम लोग आज डॉक्टर, इंजीनियर्स, अधिकारी बन गए। मैं समझता हूं उनका दायित्व है कि बाबा साहब ने निर्मित की हुई संस्था मीन्स बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया, सोशल मूवमेंट, पॉलिटिकल मूवमेंट, सभी को अपनी रिस्पॉन्सिबिलिटी समझ के आगे बढ़ाना चाहिए। मैं अभी सभी को धन्यवाद देता हूं, सभी तेलंगाना स्टेट के बॉडी को धन्यवाद देता हूं। बड़ी संख्या से यहाँ बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया की कॉन्फ्रेंस सक्सेस कर दी। मैं सभी को धन्यवाद देके यहाँ थमता हूँ। नमो बुद्धाय, जय भीम, जय संविधान। థ్యాంక్ యూ, జై భీమ్ సార్. అలాగే మరి భీమ్రావ్ అంబేద్కర్ జీ మన పైన ఒక బాధ్యత ఉంచాడు. తెలంగాణలో ఖచ్చితంగా బౌద్ధము వికసిస్తుంది అని మా బిఎస్ఐ తరపున, బుద్ధిస్ట్ సొసైటీ తరపున మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. అలాగే మా బిఎస్ఐ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా టీం చాలా బలంగా ఉన్నది. అందులో కొంతమంది ముఖ్యులు ఉన్నారు, ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను. వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ సుదర్శన్ గారు, ఒక్కసారి వేదిక మీదకి రావండి సార్. మా వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారు జస్ట్ మీకు పరిచయం చేస్తాను. జస్ట్ 1 మినిట్ పంపించేస్తాను. సుదర్శన్ గారు. రాజేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారు, వెల్కమ్ సార్. అలాగే డాక్టర్ సత్యయ్య గారు, ఒక్కసారి పైకి రాను సార్ వేదిక పైకి. అలాగే మేడం సొన్నలత మేడం, ఇంకెవరు మన వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ మా వైస్ ప్రెసిడెంట్లు. అలాగే మా సెక్రటరీ మిస్టర్ ఉప్పర్ మల్లేశం గారు, అలాగే అశోక్ భాగ్యవాన్ గారు, వైస్ ప్రెసిడెంట్. ఈరోజు వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు ఇంతమంది రావడం జరిగింది. వారి యొక్క సపోర్టు ఫైనాన్షియల్గా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ నిజామాబాద్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఆసిఫాబాద్లో కావచ్చు గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో మనం గొప్ప మూమెంట్ని మనం ఇక్కడ చూడగలుగుతాము అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. సత్య సార్, వెల్కమ్ సార్. వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ సత్య సార్, రామ్ సార్ పైకి. ఓకే, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, వాళ్ళందరినీ మనం పరిచయం చేయడానికి వీలు కాదు, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు మన బిఎస్ఐ వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ సార్, మరి మన బిఎస్ఐ ట్రస్టీ మెంబర్, నేషనల్ ట్రస్టీ మెంబర్ హరీష్ రవాలియా గారు, మరి ట్రస్టీ చైర్మన్, సారీ, ప్లీజ్ గివ్ ద వచన్. Namo Buddhaya. I would like to say my words in English, but the person who came to receive me at the railway station, he told me that the most of the public gathering is understanding the Hindi. So I will speak in Hindi. जैसे फलक पे चांद सितारों में एक है, जैसे फलक में चांद सितारों में एक है, हमारे महामानव गौतम बुद्ध करोड़ों में एक है। तमन्ना लाख हो चाहे ना कभी दीदार होता है, समाये भीम आंखों में तो वीरान भी गुलजार होता है। दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, भारत में बाबा भीम तूने कर दिया कमाल। विदाउट स्वॉर्ड एंड विदाउट शील्ड you gave us the freedom. You have done very good job, Dr. Baba Saheb Ambedkar. I respect you, I follow you, and I can give my soul, even my life for you. I am ready to give my life for you, and I will spread the Buddhism. What Baba Saheb mission was half. I will follow that mission, and I will try to be the Buddhist, and I will try to make all the India Buddhist with the help of Bhimrao ji Ambedkar, our Jagdish Gavai ji, and our Chandrabodhi Patil ji is with us. I came from the state where
Mahatma Gandhi ji was born, and all said that Gandhi ji has given us the freedom. But I am coming from the state of Maharashtra, where Dr. Baba Saheb was living and has made this movement. And Dr. Baba Saheb has kneed down the Gandhi on his foot. My 3 sons are pilots in airlines. I am getting free tickets to go all over the world, and I am going everywhere where is the Buddhist people are there. I have seen that most people are becoming Buddhist in UK, in America, and Eastern world also. The most, because I have seen there that churches are boards. Churches are boards with that they are selling the churches and they are putting Buddha Murti over there. I have seen, Mr. Bagul from Nagpur was there. He take one of church and he told me that here was a Ishu Murti or there. But we have converted Ishu Murti, we removed, and we have put Buddhist statue over there. So this is and this shows that within a short time, the Buddhism will spread in all over the world. Now Buddhism is in third category. One is the Christian, second is Islam, and third is Buddhism. But I am hoping that within 10 years, the Buddhist religion will become the one of the great religion in our universe. In Surat meeting, as सूरत में हम लोग इकट्ठे आए और सूरत में सबसे बात यह हो गई कि वहाँ नाई समाज के लोग जो थे उन्होंने ये कार्यक्रम अरेंज किया था, नाई समाज के और कोली समाज से लोग, जो कोली समाज के लोग गुजरात में बहुत ज़्यादा है, और कोली समाज और एससी समाज यदि गुजरात में मिल जाता है तो गुजरात में वहाँ का जो चीफ मिनिस्टरशिप है वो गुजरात के लोगों को ही मिल सकता है, हमारे लोगों को मिल सकता है, ऐसा वहाँ का वातावरण है। तो ऐसा हम वहाँ भी हमने ऐलान किया था कि कोली समाज के जो लोग हैं उनको हमारे साथ में लाके हम लोग यदि यहाँ बुद्धिज्म, और सर ने जैसे बताया कि जो सेंसेक्स आ रहा है उसमें बुद्धिस्ट लिखना है तो बुद्धिस्ट लिखेंगे हम लोग, और लोगों को बता देंगे कि पूरे भारत में हमारी मेजॉरिटी भी ज्यादा है और हम लोग बुद्धिस्ट लिखेंगे, एज वेल एज एससी भी लिखेंगे। एससी इसलिए लिखेंगे कि हमें अभी भी जो सरकार से बाबा साहब ने हमको जो सवलती वगैरह दी है वो यदि हम लोग नहीं लिखेंगे तो हमारी सवलत जा सकती है। जो नहीं लिखना चाहते उसके लिए कोई बंधन नहीं है, लेकिन जिसको जरूरत है, जो अभी भी आज भी पढ़े लिखे नहीं है, जो गरीब तबका के लोग हैं, गांवों में रहते हैं, जिनको जरूरत है फैसिलिटी की, जिसको जरूरत है शिक्षण की, ऐसे लोगों को वहां वो अपनी जाति का उल्लेख नहीं करेंगे तो उनको ये सरकार कभी भी ये स्कॉलरशिप बंद कर देगी और ये हमारे लिए बहुत बड़ा नुकसान होने वाला है। इसलिए मेरी सोच ऐसी है कि वहां जिसको जरूरत है उनको अपनी जाति भी लिखनी चाहिए, नहीं तो बौद्ध कॉलम में तो सभी लोगों ने बुद्धिस्ट ही लिखना चाहिए। बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया डॉक्टर बाबा साहब आम्बेडकर ने 1954 में स्थापित की थी और 1955 में 4 मई को इनको मान्यता मिली थी, और यही संस्था के द्वारा बाबा साहब ने जो नागपुर में जो दीक्षा का कार्यक्रम लिया था, यही संस्था के द्वारा बाबा साहब ने नागपुर में दीक्षा का कार्यक्रम लिया था, और ये संस्था हमारी मातृ संस्था है। आज हमारे चंद्रबोधी पाटिल जी इस संस्था के अध्यक्ष है, हमारे भीमराव जी अंबेडकर जी है वो हमारे कार्याध्यक्ष है,
जगदीश गवई साहब वो हमारे जनरल सेक्रेटरी है, शंकर ढेंगरे साहब वो भी हमारे जनरल सेक्रेटरी है। तो मैं अभी ये दोनों को मिलाना चाहता हूँ, ये दोनों को स्टेज पे बुलाना चाहता हूँ। शंकर ढेंगरे जी और जगदीश गवई जी मेरे पास में रह के एक सुर में मैं जो एक गाना आपको प्रस्तुत करता हूं, मुझे लगता है कि भाषण से भी ज्यादा अभी बहुत समय हो गया है, खाने का टाइम हो गया है। ये दोनों हमारे जो जनरल सेक्रेटरी है वो मेरे साथ में वो बुद्धं शरणं गच्छामि के बदले में फिर बाद में वो ऐलान करेंगे, वो मेरे पीछे पीछे बोलेंगे, एक ही सुर में बोलेंगे। दोनों का आवाज भी एक ही सुर में आना चाहिए। हम ये संस्था में दोनों को साथ में लेके चलने वाले हैं और इसीलिए हम दोनों को एक सुर चाहते हैं दोनों के बीच में। मैं गाना गाता हूं, आप लोग भी मुझे साथ दीजिएगा। आप ये दोनों तो साथ देंगे, आप लोगों को भी साथ देना है। घबराए जब मन अनमोल, हृदय हो उठे डावाडोल, घबराए जब मन अनमोल और हृदय हो डावाडोल, तब मानव तू मुख से बोल, बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। जब दुनिया से प्यार उठे, जब दुनिया से प्यार उठे, नफरत की दीवार बढ़े, माँ की ममता पर जिस दिन बेटे की तलवार उठे, धरती की काया कांपे, अंबर डगमग उठे डोल, तब मानव तू मुख से बोल, बुद्धं शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। जब अहिंसा की आग उठे, मानव में पशु जाग उठे, ऊपर से आंचल मिले। सॉरी मैं जरा अंतरा भूल गया। भगवान बुद्ध इतनी सारी पब्लिक कोई गाती नहीं मेरे साथ में, तो मेरा अंतरा भी मैं भूल गया। आप जैसे भूल गए मैं भी भूल गया। इनको याद है ना, इनको याद है, बोले भगवान बुद्ध। भारत के भगवान बुद्ध। दूर किया जिसने जन मन से, मानव मन का अंधियारा, जिसकी एक किरण को छूकर चमक उठाए जग सारा। दूर किया जिसने जन मन से, मानव मन का अंधियारा, जिसकी एक किरण को छूकर चमक उठाए जग सारा। दीप सत्य का सदा जले, दया अहिंसा सदा पले, सुख शांति की छाया में जनगण मन में प्यार पले। भारत में भगवान बुद्ध
का, गूंजे घर घर मंत्र अमोल, तब मानव तू मुख से बोल। बुद्धं शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। ये गाना बहुत लंबा है, उसमें बहुत सारे अंतरा और कड़ी है, तो मैं नेक्स्ट टाइम में आपके समक्ष गाऊंगा। अभी सभी लोगों के पेट में आग लगी हुई है, सब तल पापड़ हो चुके हैं खाने के लिए, इसलिए मैं अपनी यहाँ समाप्त कर। नमो बुद्धाय, जय भीम। చివరగా అంటే లాస్ట్ నాట్ మన మిస్టర్ ఎస్ఎస్ఆర్ భూపతి గారు మన తెలుగు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తన సేవలు అందించారు. ఇప్పుడు ఏపీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారు. కాకపోతే సార్ను పరిచయం చేసుకుంటూ ఒక 2 minutesలో మాత్రమే క్లోజ్ చేస్తారు. అవకాశం ఇద్దాం. వెల్కమ్ సార్. జై భీమ్, నమో బుద్ధాయ. सबको जय भीम, नमो बुद्धाय। आज इस मंच को सुशोभित करने वाले बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के अतिथिगण, साथ ही साथ तेलंगाना स्टेट बीएसआई के पूरे कार्यकर्ता, सभासदगण और आज यहाँ दूसरे सत्र में उपस्थित सभी लोग, उन सबका मैं आज मुझे आभार प्रदर्शन करने के लिए बुलाया गया है। इस उपलक्ष्य में मैं इतना ही कहूँगा कि आप सभी लोग शांतिपूर्वक हमारे अतिथिगण का जो संदेश सुने हैं उसके लिए मैं तहे दिल से आप सभी लोगों का मैं धन्यवाद देता हूँ। भोजन का समय हो चुका है, इसीलिए सभी लोग तो चले गए, लेकिन मैं आज इस मंच पर जितने भी वक्तागण यहाँ पर उपस्थित, बीएसआई के चंद्रबोधी पाटिल जी, साथ ही साथ भीमराव अंबेडकर जी और अन्य कार्यकर्तागण जो राष्ट्र के राष्ट्रीय स्तर पर हैं, वरुण जी, परंदामोली जी, इन लोगों ने जो कुछ यहाँ पर किया है, इसलिए मैं यहाँ से तथागत बुद्ध विहार के तरफ से इनका मैं हार्दिक अभिनंदन करते हुए धन्यवाद देता हूँ। जय भीम, जय बुद्ध। आप सभी लोग भोजन को जा सकते हैं।